महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాబా అంటున్నారు, గురువే అన్ని దైవాలను, సాధనా చతుష్టయం శాస్త్ర షట్కో అక్కర్లేదు అంటున్నారు. గురువే అన్ని దైవాలను, గురువు అనేవాడు సకల దేవతా స్వరూపమై ఉంటారనమాట. మనం గురువుకి నమస్కారం చేస్తే సకల దేవతలకి చెందుతుంది. ఆయనే అన్ని దైవాలను. ఆయన ఆశ్రయించాక సాధనా చతుష్టయం శాస్త్ర షట్కం ఏమీ అక్కర్లేదు అంటున్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు కదా. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. అంటే మనం ప్రత్యేకంగా మళ్ళీ విడిగా శాస్త్రాలు చదువుకోవాల్సిన పని కానీ ఇవి అక్కర్లేదంటున్నారు. కారణం ఏంటి? ఆయన బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు. ఈ శాస్త్రాలన్నీ దేనికోసం అంటే దానికి చెప్పడం కోసమే అనమాట. అందుకని ఆయన తెలుసుకున్నవాడు కాబట్టి ఆయన సాక్షాత్తు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు కదా. అందుకని ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. అంటే బాబా పలికే ప్రతి పలుకు కూడా అటువంటి శాస్త్రవాక్యం అవుతుందన్నమాట. ఎందుకని అందులో ఆయన పరిపూర్ణుడైన వాడు, ఆయన దాని స్వరూపం అయ్యాడనమాట. అందుకని వాటి అర్థాన్ని కూడా వారే చక్కగా వివరించగలరు. అందుకనే మనకి ఎప్పుడైనా శాస్త్రాలు కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా మనంగా చదువుకునేదానికి అహంకారం రావడమే తప్పించి అర్థం కూడా కాదు. వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటో. ఎందుకని మనకు తెలిసిన స్థాయిలోనే మనం ఆలోచించగలం. అందుకని ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలని గురువు దగ్గర నేర్చుకోమని చెప్పారు మనకి. అందుకని గురువు దగ్గర ఆయన చెప్తూ ఉంటే తెలుసుకుంటే దాని పరమార్థం అర్థమవుతుంది, మన లక్ష్యం ఏంటో తెలుస్తుంది. లేకపోతే మనకి తెలుసు అని అహంకారం వస్తుంది తప్పించి మనం వేరేగా ఏమీ సాధించేది ఉండదు. అందుకని అటువంటి సద్గురు ఎవరైతే బ్రహ్మస్వరూపం అయి ఉంటారో వారి నోట పలికే ప్రతి మాట కూడా అట్టి శాస్త్రవాక్యం అవుతుంది. అందుకని వాటి అర్థాన్ని కూడా వారే చక్కగా వివరించగలరు. మనం నానాచందర్కర్ లీలలో మనం తెలుసుకున్నాం, అతిథి అంటే మానవుడే. శాస్త్రాలు ఏం చదువుకున్నాడు? అతిథులని ఆదరించాలనే విషయానికి ఆయన నాకు రోజు అతిథుల కోసం చూడటం, అతిథులు దొరకట్లేదని చెప్పి బాబాకి కంప్లైంట్ చేశారనమాట. అందుకని బాబా ఏమన్నారు, నాన్న శాస్త్రాల్లో తప్పుగా ఏం చెప్పలేదు, నువ్వే వాటిని తప్పుగా అర్థం చేసుకున్నావు. అతిథి అంటే మానవుడే కాదు, ఆకలితో ఆ వేళకు వచ్చిన పక్షి అయినా పురుగైనా చిన్న క్రిమికీటకాలు ఏవైనా సరే అవన్నీ కూడా అతిథులే. అందుకని ఎవరిని పిలవక్కర్లేదు, ఎవరిని తరమక్కర్లేదు. సమృద్ధిగా కాకబలికి బయట అన్నం విడిచిరా, అలా చేస్తే లక్షల మంది అతిథులని ఆదరించినట్లే అన్నారు. చూడండి, అదే మనంగా ఇటువంటి విషయాన్ని గురువు దగ్గర తెలుసుకోకుండా మనం కేవలం ఆ విషయాన్ని మనం కనుక గ్రంథంలో చదువుకుంటే మనకేమనిపిస్తుంది? నానాచంద్రకర్ లాగే ఉంటుంది. ఒకవేళ మనకి అతిథులను ఆదరించాలని బుద్ధి పుట్టినా మనకి అటువంటి అతిథులు ఎవరు దొరుకుతారా అని చూస్తామని తప్పించి అన్ని రూపాల్లోనూ ఆయనే తిరుగుతూ ఉంటాడని, ఇవన్నీ కూడా సర్వజీవ స్వరూపాయ, అన్ని స్వరూపాల్లోనూ సాయే ఉన్నారు, పరమాత్మే ఉన్నాడు అన్న విషయాన్ని మనకి, పైగా వారందరూ అతిథుల కిందే వస్తారని. అతిథి అంటే కేవలం శాస్త్రం చదువుకున్న బ్రాహ్మణుడు లేకపోతే మానవులు మాత్రమో కాదని బాబా అంత అద్భుతంగా తెలియజేసి మనలాంటి వాళ్ళకి ఒక మార్గం చూపించారనమాట. అంటే మనం కూడా అంత కష్టం లేకుండా కేవలం భక్తితోటి కొద్దిపాటి శ్రమతోటి మనం అంత లక్షల మంది అతిథులను ఆదరించే అవకాశం మనకు కల్పించారు. ఈరోజు మనం ఒక ముద్ద తీసుకువెళ్ళి బయట పెట్టినా కానీ అది లక్షల మంది అతిథులను ఆదరించినట్లే అని బాబా చెప్పింది మనకి గుర్తొస్తుంది అనమాట. అట్లా శాస్త్రాలు సద్గురువు దగ్గర తెలుసుకోవాలి తప్పించి మిడిమిడి జ్ఞానంతో చెప్పే వాళ్ళ దగ్గర లేకపోతే మనంగా చదువుకోవటమో తెలుసుకొని మాకు చాలా విషయాలు తెలుసు అని అహంకరించడం. మనం కూడా ఎంతో కాలం అహంకరించే ఉంటాం. అట్లా ఒక విషయం తెలిసినప్పుడు పక్కన వాళ్ళకి తెలియనప్పుడు మనలో కూడా అటువంటి అహంకారమే ఉంటుంది. కానీ వాటి యొక్క లక్ష్యము అర్థము మనకి అటువంటి గురువుల దగ్గరే తెలుసుకోవాలి. అందుకని అటువంటి పూర్ణబ్రహ్మ స్వరూపం ఆయన పలికే ప్రతి పలుకు కూడా ఆ శాస్త్రాల్లో
ఆరితేరిన వాడు, పరిపూర్ణుడైన వాడు కనుక వాటి అర్థం కూడా చక్కగా ఆయన వివరించగలరు అంటున్నారు మాస్టర్ గారు. రోగికి వైద్య గ్రంథం కంటే కూడా ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు. ఆపదలో ఉన్నప్పుడు మనం గ్రంథాలను రిఫర్ చేసి మనం వైద్యం చేసుకుంటామా, లేకపోతే ఆ గ్రంథాలన్నింటినీ తన అనుభవంలో ఉపయోగించిన వాడు ఆ సమయంలో ఉన్న వైద్యుడిని ఉపయోగించుకుంటామా? పైగా వైద్యుడు ఆ సమయంలో చక్కగా చేయగలుగుతాడు అంటున్నారు. ఎందుకని ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఆ విషయంలోనే కనుక. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, రోగికి వైద్య గ్రంథం కంటే కూడా ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు. మనకు కూడా ఇట్లా గ్రంథాల కంటే కూడా సద్గురువు యొక్క సన్నిధే మనకి ముఖ్యం అన్నమాట. అందుకని గురువే అన్ని దైవాలను, సాధనా చతుష్టయం శాస్త్ర షట్కం అక్కర్లేదు అన్నారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ని వి వెంకటేశ్వరరావు అనే భక్తుడు ఒక ప్రశ్న వేశారనమాట. మనందరికీ ఉండే ప్రశ్నే. మాస్టర్, కొద్దిసార్లు సాయి చరిత్ర పారాయణ చేశాను, అయినా కానీ సమస్యలు ఎదురవుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు అపనమ్మకం తలెత్తుతోంది అన్నారు. అంటే మనకి మొదట ఎలా ప్రారంభిస్తాం, మనం పారాయణ చేసుకుంటే మంచిది, మనం పారాయణ చేసుకుంటే కష్టాలు తీరుతాయి, అనుభవాలు కలుగుతాయి, కోరికలు తీరుతాయి, మనకున్న చిక్కులు ఇబ్బందులు తొలుగుతాయని కదా మనం ఆయన ఆశ్రయించింది. అందుకని మనం పారాయణ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఒక్క పారాయణకే జరగటం చూస్తాం, బాబా ఎంత కరుణామయుడు అనుకుంటాం. ఒక్కోసారి 10 పారాయణలు చేసినా కానీ అది ముందుకు వెళ్ళదు. ఇట్లా రకరకాల అనుభవాలు ఉంటాయి అన్నమాట భక్తులకి. అలాంటప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. అందుకని అదే మాస్టర్ గారు అడిగారు, కొద్దిసార్లు నేను సాయి చరిత్ర పారాయణ చేశాను, అయినా సమస్యలు ఎదురవుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు అపనమ్మకం తలెత్తుతోంది అన్నారు. అంటే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, ఒకటి ఆలోచించుకోండి, అపనమ్మకానికి అర్థం లేదు. అసలు అపనమ్మకం అనే పదానికి ఇక్కడ అర్థం లేదు అంటున్నారు. మనం ఏం ఆలోచన చేయం కదా, మనకి అనుకున్నది అయిపోతే మనం నమ్మినట్టు. అందుకే మనం విరివిగా వాడుతూ ఉంటాం ఆ పదాన్ని. అబ్బా నేను బాబాని భలే నమ్ముతానండి, మాస్టర్ గారిని భలే నమ్ముతానండి, దత్తస్వామిని భలే నమ్ముతామండి. మనం నమ్మటం అంటే బాబా చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా ఆచరించి పరిపూర్ణం అవుదాం అని కాదు. నమ్మితే ఏ కష్టమో కోరికో ఆయన తీర్చేస్తాడు కనుక మేము నమ్ముతాం. ఆయన నమ్ముకుంటే మా కష్టాలు తీరాయండి, ఇది మనం వాడే పదం. మనం కానీ మనతో చెప్పేవాళ్ళు కానీ ఆయన నమ్ముకున్న తర్వాతే మా కష్టాలు తీరాయి, మా కోరికలు తీరాయి అనేవాళ్ళు అంటారే తప్పించి అసలు ఈ కోరికలు లేని స్థితి ఆయన ఇస్తానికి రెడీగా కూర్చొని ఉన్నారు. దానికోసం మనం ఆలోచించడం కానీ చేయటం కానీ మనం చెయ్యం. కాబట్టి మనం అన్న అపనమ్మకం కూడా అర్థం లేదు అంటున్నారు. ఒకటి ఆలోచించుకోండి, అపనమ్మకానికి అర్థం లేదు. జబ్బు తగ్గని వారి వలన వైద్య విధానాన్ని రద్దు చేయగలమా అన్నారు. అంటే జబ్బు తగ్గలేదని చెప్పి అసలు వైద్య విధానాన్ని రద్దు చేయగలమా? 1 సంవత్సరం పంట రాకపోతే వ్యవసాయమే మానగలమా? ఇప్పుడు 1 సంవత్సరం ఏదైనా ఇబ్బందుల వల్ల వాడికి ఈ వ్యవసాయం చేసే వాడికి పంట రాలేదనుకోండి, దానివల్ల అసలు వ్యవసాయమే దండగా అని చెప్పి మానేయగలమా? మానేస్తే ఏం తింటాం? అట్లాగా పోనీ అపనమ్మకం వల్ల కార్యాలు నెరవేరితే అదే సాధన అయ్యేది కదా. అంటే అపనమ్మకం వల్ల కూడా మనకి ఎటువంటి ఉపయోగం, ఎటువంటి మేలు జరగట్లేదు. లేకపోతే అపనమ్మకమే ఒక సాధన అయ్యేది కదా అంటున్నారు. అంటే మనం చేయకుండా వదిలేయటం వల్ల అపనమ్మకం అని అలా వాటిని కనుక మానేయటం వల్ల, అంటే మనకి అనుకున్న 1 సంవత్సరం పంట రాలేదనో లేకపోతే జబ్బు తగ్గలేదనో వైద్య విధానాన్ని రద్దు చేయగలమా అని మాస్టర్ గారు అడుగుతున్నారు. అంటే మనం ఇట్లా ఆలోచించడం నేర్చుకోవాలి. 1 సంవత్సరం పంట రాకపోతే వ్యవసాయమే మానగలమా? పోనీ అపనమ్మకం వల్ల ఏమైనా కార్యాలు నెరవేరితే అదే సాధన అయ్యేది కదా. అంటే అది కాదనమాట. అదే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇంత చేసి పారాయణ విశ్వాసాల్లో పెట్టుబడి ఎంత చూడండి. గమ్మత్తు, మనకి ఇది ఏదో పెద్ద ఇదిగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేస్తున్నాం అనుకుంటున్నాం. మనం ఇంట్లో పారాయణ చేసుకోవాలంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? మనం ఇన్వెస్ట్ చేసేది ఎంత? 1 గంట సమయాన్ని లేకపోతే 1 గంటన్నర సమయాన్ని. మనం సప్తాహం పారాయణ చేసుకోవాలనుకుంటే రోజు గంటన్నర మనం శ్రద్ధగా కనుక కేటాయించగలిగితే అదే మనం పెట్టేది, ఇన్వెస్ట్ చేసేది. కానీ అబ్బో మనం ఏదో చాలా పెట్టేసాం, ఇంత వేసినా కానీ మనకి దాని ఫలితం రావట్లేదు అనే స్థాయిలో మనం బాధపడిపోతూ ఉంటాం. అంటే మన ఉద్దేశం ఏంటి? మనం పారాయణ చేస్తున్నాం కాబట్టి మనకు అన్నీ జరిగిపోవాలి, మనం అనుకున్నట్లుగానే జరగాలి, మనం కోరుకున్నవి వెంటనే తీరాలి, లేకపోతే మన కష్టాలు ఇలా వెంటనే తొలగిపోవాలి అని మనం అనుకోవటం వల్ల
అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇంత చేస్తే పారాయణ విశ్వాసాల్లో పెట్టుబడి ఎంత? ఖాళీ సమయాన్ని, వృధాగా గడిపే సమయాన్ని మనం ఆయన యొక్క అనుగ్రహం కోసం పారాయణకి ఉపయోగిస్తున్నామే తప్పించి ఇంక పెట్టుబడి ఏముంది? శారీరక శ్రమ చేస్తున్నామా, లేకపోతే వేలకు వేలు ఖర్చు పెడుతున్నామా? ఏం లేదు కదా. ఇందులో నష్టమేమొచ్చింది? ఒకవేళ పారాయణ చేసాం, పారాయణ చేస్తే మనం అనుకున్న కోరిక ఇంకా తీరలేదు, దానివల్ల అక్కడ నష్టం ఏమొచ్చింది? మానవులు కనుక గతంలోనో వర్తమానంలో చేసిన తప్పులను ఫలితం అనుభవించరాదనడం మన కోసం సృష్టి ధర్మాన్ని మార్చమని కోరడమా అంటున్నారు. మానవులం కనుక అంటే మనం ఇప్పుడు గతంలోనో లేకపోతే ఇప్పుడు వర్తమానంలోనూ చేసిన తప్పులకి ఫలితాన్ని అనుభవించరాదనడం మన కోసం సృష్టి ధర్మాన్ని మార్చుకోమని కోరడమా? అంటే ఇప్పుడు వచ్చిన కష్టాన్ని వెంటనే తొలగించమని కోరడంలో ఇబ్బందుల్ని, లేకపోతే మనం అనుభవించే పరిస్థితుల్ని, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అనే సూత్రం కూడా మనకి తెలియకపోవటం, లేకపోతే తెలిసినా కానీ వాడిని వెంటనే తొలగించుకోవాలనుకోవటం కోసం మనం ఏమడుగుతున్నాం? సృష్టి ధర్మాన్నే మార్చమని కోరడం అవుతుంది అని అంటున్నారు. సృష్టి ధర్మాన్ని మార్చమని కోరడమా? ఇది అవినీతి కాదా అంటున్నారు. అంటే ధర్మానికి విరుద్ధంగా చేయటం, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుందని ధర్మశాస్త్రం చెప్పినా కానీ అలక్ష్యంతో, అహంకారంతో, మనకే అన్నీ ఉన్నాయన్న పొగరుతోటి మనం తెలుసో తెలియకో ఎన్నో రకాల తప్పులు చేస్తుంటాం. వాటి ఫలితం అనుభవానికి వచ్చినప్పుడు వాటిని వెంటనే తొలగించేయాలి, లేకపోతే అలాంటిది ఉండకూడదు, రద్దయిపోవాలని కోరుకోవటం మాస్టర్ గారు అంటున్నారు, ఇది అవినీతి కాదా అంటున్నారు. సృష్టి ధర్మాన్ని మార్చమనడమే కాదా కోరడమా? ఇది అవినీతి కాదా? అంటే ధర్మానికి విరుద్ధంగా చేసేది ఏదైనా అవినీతి అవుతుంది. తప్పుకు ప్రాయశ్చిత్తము, పరిహారము ఉండాలి. ఒక తప్పు చేసిన వాడికి చూడండి గమ్మత్తు, మన దగ్గరికి వచ్చేసరికి మనకి ఆ నొప్పి ఉండకూడదు అని అనుకుంటాం, కానీ మన పట్ల తప్పుగా ప్రవర్తించిన వాడికి మాత్రం తప్పకుండా న్యాయం జరగాలి, వాడు చేసిన తప్పుకు శిక్ష పడాలని మనసు కోరుకుంటుంది, సహజంగా కోరుకుంటుంది అనమాట. అంటే ఏంటి? వాడు తప్పు చేశాడు, ఆ తప్పుకి కొంతైనా వాడు శిక్ష అనుభవించాలి, లేకపోతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మనకి ఎవరన్నా ఒకళ్ళు కీడు తలపెట్టి, సరే మనం ఏదో ఎవరినో ఆశ్రయించి ఏదైనా చేసామనుకోండి, వాడేదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ తప్పులోంచి శిక్ష కూడా అనుభవించకుండా బయటకు వచ్చేస్తే మనం ఎంత బాధపడతాం? అంటే తప్పు చేసిన వాడి శిక్ష పడాలని మన మనసు ఎట్లా కోరుకుంటుందో, మనం అనుభవించే శిక్ష కూడా ఒకప్పుడు మనం తెలుసో తెలియకో అహంకారంతో, అజ్ఞానంతో చేశాము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఎలా పడితే అలా మనకి అనుభవించడానికి కూడదు అనుకోవటం సృష్టి ధర్మాన్ని మార్చమని కోరడంలా ఉంటుంది. పైగా ఇది అవినీతి కాదా అంటున్నారు. పైగా ఏమంటున్నారు? తప్పుకి ప్రాయశ్చిత్తము, పరిహారం ఉండాలి, కానీ చేసిన తప్పుకు క్షమ ఎప్పుడు ఎంత చూపించాలన్నది అవతల వారిది, కానీ అది ఎప్పుడు ఎంత ఉండాలని నిర్ణయించే హక్కు మనకే ఉన్నది. ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నాం ఆయన అనుగ్రహంతో, లేకపోతే ఈవెన్ చూడండి ఒక ఖైదీల పరంగా చూసినా కానీ వాళ్ళ సత్ప్రవర్తన వాడు ఉన్న వాళ్ళకి అనిపించాలి, ఆ పై ఆఫీసర్లకో జైలర్కో లేకపోతే వాళ్ళ కాండక్ట్ చూసి ఇచ్చిన వాటికో చెప్పి వీడు ఇక్కడ ఉన్న తర్వాత మంచి కాండక్ట్తో ఉన్నాడని చెప్పి కొన్నిసార్లు వాళ్ళని తొందరగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే వాడు చేసిన తప్పుకి వాడి పశ్చాత్తాపం చెంది వాడి ప్రవర్తన మార్చుకున్నాడు, వాడి పరివర్తన వచ్చిందని. కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి నేను మంచిగా ఉంటున్నాను కాబట్టి నన్ను ఇవాళే విడుదల చేయండి అని అడిగాడు అనుకోండి, అది సాధ్యం అవుతుందా? అందుకని మాస్టర్ గారు అంటున్నారు, తప్పుకి ప్రాయశ్చిత్తము, పరిహారము ఉండాలి, కానీ చేసిన తప్పుకు క్షమ ఎప్పుడు ఎంత ఉండాలి అంటే మనని క్షమించే తత్వం, దీన్ని తొలగించడానికైనా భగవంతుడికైనా లేకపోతే ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్లో చెప్పుకున్న ఇలాంటి వాటికైనా అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత కరుణ ఉండాలి, ఎంత క్షమ కలిగి ఉండాలి అనేది అవతల వారి మీద, కానీ అది ఎప్పుడెంత ఉండాలని నిర్ణయించే హక్కు మనకేమున్నది అంటున్నారు. అంటే మనం ఇలాంటి కోరటం ఇదంతా సృష్టి ధర్మానికి మార్చమని కోరడంలాగా ఉంది, ఇది అవినీతి కాదా అంటూ తప్పుకి పరిహారము, ప్రాయశ్చిత్తము ఉండాలి అని చెప్తున్నారు. లేకపోతే ప్రతి వాళ్ళు తప్పులే చేసి, ప్రతి వాళ్ళు పక్కన వాళ్ళని బాధించి, ప్రతి వాళ్ళు అధర్మంగా అవినీతిగా తోటే జీవించి చివరికి వచ్చేసరికి కూర్చొని శ్రద్ధగా పారాయణ చేస్తున్నాను నన్ను తొలగించమని కోరామనుకోండి, మరి ఇన్నాళ్ళు చేసిన వాటికి, ఇంతమందిని బాధ పెట్టిన వాటికి మరి వాటి ఫలితం ఎవరు అనుభవిస్తారు? ఒకవేళ ఈ మార్గమే కనుక తేలిగ్గా ఉంటే ఇంకా ధర్మంగా బ్రతకవలసిన అవసరం ఏముంది? జీవితం అంతా ఏదో మనం ఎలా పడితే అలా బ్రతికేసి చివరిలో మనం ఆయన్ని పట్టుకొని పారాయణ చేసుకొని తొలగించుకుందామను ఇంకోటి అనుకున్నాం అనుకోండి. అందుకే అంటున్నారు పరిహారము తర్వాత ప్రాయశ్చిత్తము ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంతేకాకుండా
మనల్ని కరుణించి ఆయన కనిపించాలి, ఎంత క్షమ ఉండాలని ఆయన నిర్ణయించుకుంటాడు తప్పించి నాకు ఇప్పటికిప్పుడు తొలగించేయని అడగటానికి అట్లాంటి అవకాశం కూడా లేదనమాట. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కానీ మన మీద కాదు. అసలు మనకి ఏ హక్కు ఉన్నది అలా అడగడానికి అంటున్నారు. మన వలన తప్పు జరిగినందువలన బాధపడిన వారి దృష్టిలో చూస్తే సాయి మనం రక్షించడం న్యాయమా అంటున్నారు. చూడండి, ఇది మనం ఎప్పుడు కూడా ఇలా ఆలోచించాం. మనకి దెబ్బ తగిలింది, ఇప్పుడు మనకి నొప్పి తగిలింది కాబట్టి మనం దీని నుంచి బయటపడాలనుకుంటున్నామే. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా మనల్ని మోసం చేసిన వాడు, లేకపోతే మనం ఒకళ్ళకి మోసం చేస్తే, అట్లాంటిది ఇబ్బంది కలిగిస్తే కనుక వాళ్ళ దృష్టిలోంచి చూస్తే మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దీని నుంచి బయటికి రావడమో లేకపోతే శిక్ష పడకుండా తప్పించుకోవడమో చూస్తే అసలు ఇది కరెక్టా అని అడుగుతున్నారు మాస్టర్ గారు. అంటే మన దృష్టి నుంచి చూస్తున్నాం కానీ మన వలన తప్పు జరిగినందువలన బాధపడిన వారి దృష్టిలో చూస్తే, అంటే మన వలన తప్పు జరిగినప్పుడు ఆ తప్పు వలన బాధపడిన వారి దృష్టిలోంచి కనుక చూస్తే సాయి మనం రక్షించడం, మనం చేసిన తప్పుకి రక్షించడం న్యాయం అవుతుందా వాళ్ళ దృష్టిలోంచి? ఇందాక మనం అనుకున్నాం కదా, మనకి ఎవరన్నా తప్పు చేసి మన పట్ల ఇదిగా చేసిన వాడిని వాడు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏ శిక్ష లేకుండా బయటకు వచ్చేస్తే మనకి ఎంత బాధపడతామో, అట్లా వాళ్ళ దృష్టిలోంచి కనుక మనం చూస్తే ఇది మనం తప్పు చేసినప్పుడు కూడా మనల్ని సాయి రక్షించడం న్యాయమేనా అని అడుగుతున్నారు. కనుక అపనమ్మకానికి తావేది అంటే ఇదంతా కూడా ఒక ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. ఆయన యొక్క కరుణతోటి, అంటే ఆయన యొక్క క్షమతోటి ఎప్పుడు ఎంత ఉండాలనేది నిర్ణయించేది ఆయనే కానీ మనం కాదు అని చెప్తున్నారు. మనం ప్రయత్నించడం వరకే ఉంటుంది, ప్రార్థించడం వరకే, అంతే తప్పించి మనం అనుకున్నది జరగలేదు కాబట్టి అపనమ్మకం అనే పదం వాడటానికి అసలు అవకాశమే లేదు అంటున్నారు. అందుకని అంటారు మాస్టర్ గారు, ఇది తెలిసినప్పుడు ఇంకా అపనమ్మకం అనేది ఎక్కడ ఉంటుంది? పైగా మనం మన వైపు నుంచి ఆలోచిస్తున్నాం కానీ మన వలన తప్పు జరిగినప్పుడు బాధపడిన వారి దృష్టిలోంచి చూస్తే మనం తప్పు చేసినా కానీ సాయి మనం రక్షించడం నిజంగా న్యాయమేనా అని అడుగుతున్నారు. కనుక అపనమ్మకానికి తావేది? ఈ మహనీయులు ఒకవేళ ప్రస్తుత సమస్యలు తీర్చలేదనుకుందాం, అప్పుడైనా మన వలన ఇక ముందెన్నడూ ఇలా తప్పులు జరిగి బాధపడవలసిన అవసరం లేని స్థితి ఏనాటికైనా కలగాలి కదా. చూడండి, సరే ఇప్పుడు మనం ఏదో అనుకున్నాం, చేసాం, మనకి ఆ మహనీయుడు మనం అనుకున్న కోరికని ప్రస్తుత సమస్యని తీర్చలేదనుకుందాం. దానివలన మనకి జరిగేది ఏంటో ఆలోచిస్తే కనుక అప్పుడైనా మన వలన ఇక ముందెన్నడూ ఇలా తప్పులు జరిగి బాధపడవలసిన అవసరం లేని స్థితి, అంటే ఇప్పుడు మనం అనుభవించే బాధలన్నీ మనం గతంలో ఇటువంటి తప్పులు చేసి వాటి ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. అందుకని ఆయన కోరిక తీర్చకపోయినా కానీ ఇది కనుక ఆలోచిస్తే ఇలా తప్పులు చేసి బాధపడవలసిన అవసరం లేని స్థితి ఏనాటికైనా కలగాలి కదా, లేకపోతే మనకు మళ్ళీ ఇదే స్థితి కొనసాగుతుంది తర్వాత కూడా. కాబట్టి అందుకు వారిని ఆశ్రయించడం తప్ప మార్గం ఉన్నదా అంటున్నారు. ఒకవేళ కోరికలు తీర్చకపోయినప్పటికీ కూడా మనం మళ్ళీ ఇలాంటి తప్పులు చేసి ఇలాంటి బాధలు అనుభవించవలసిన స్థితి నుంచి బయటకు రావడం కోసం అయినా కానీ వారిని మనం ఆశ్రయించక తప్పదు. దానికోసమైతే ఆశ్రయించాలి కదా, అంతకంటే వేరే మార్గం ఉన్నదా అని అడుగుతున్నారు. కాబట్టి అపనమ్మకానికి ఆధారమే లేదని గమనించాలి. ఇందులో అపనమ్మకం అనే మాటకి దానికి అసలు ఆధారమే లేదు అని మనం గమనించాలని మాస్టర్ గారు చెప్తున్నారు. మనలోని అధర్మ ప్రవృత్తి స్వార్థాలే అపనమ్మకానికి కారణం. ఎప్పుడు కూడా మనం అన్నిటికంటే మన పట్ల మనకి స్వార్థం కలిగి ఉంటుంది అన్నమాట. మనకి అన్నీ ఇలానే జరగాలి, ఇలానే మంచిగానే జరగాలి, మనం ఎవరైనా బాధ పెట్టినా కానీ మనకి శిక్ష పడకూడదు, లేకపోతే ఇట్లాంటివి అన్నీ ఉంటాయన్నమాట. అందుకని మనలోని అధర్మ ప్రవృత్తి స్వార్థాలే అపనమ్మకానికి కారణం. కాబట్టి మన వలన జరిగిన తప్పులకు పశ్చాత్తాపం సరిగా కలగలేదనడానికి గుర్తు, అంటే ఇంకా మనలో పశ్చాత్తాపం కలగలేదనడానికి అదే గుర్తు అంటున్నారు. అది బాగా కలిగితే అసలు మనిషి ఉపశాంతి కోరలేడు, కోరితే అవకున్నా కానీ కినుకు వహించలేడు. చూడండి ఎట్లా చెప్తున్నారంటే మాస్టర్ గారు, మనలో ఇంకా అటువంటి శిక్షకి ప్రాయశ్చిత్తము పరిహారం ఉండాలన్నారు కదా, కానీ మనలో అటువంటి పశ్చాత్తాపం ఇంకా కలగలేదన్నమాట. అందుకే మనం ఎందుకు వీటన్నిటికీ కారణం అంటే ఈ అధర్మ ప్రవృత్తి స్వార్థాలే ఈ అపనమానికి కారణం అని చెప్తున్నారు. మన వలన జరిగిన తప్పులకు పశ్చాత్తాపం సరిగా కలగలేదనడానికి గుర్తు. అది బాగా కలిగితే, అంటే పశ్చాత్తాపం కలిగితే వాళ్ళు ఇంకా మదన పడిపోతుంటారు.
ఎవరైనా బాధ పెట్టి 10 సార్లు సారీ చెప్తుంటారా, ఏం లేదు పర్లేదు నేను లైట్గా తీసుకున్నాను ఏమనుకోలేదు అన్నా కానీ లేదు లేదు నేను అనుకోకుండా అనేసాను అని. అంటే వాళ్ళలో ఆ బాధ అలా ఉంటుందన్నమాట. అందుకని ఆ పశ్చాత్తాపం పడితే అలా ఉంటుంది. సరిగ్గా కలగడానికి ఇది గుర్తు. ఆ పశ్చాత్తాపం కనుక బాగా కలిగితే అసలు మనిషి ఉపశాంతి కోరలేడు. కోరితే కూడా ఒకవేళ ఉపశాంతి కోరుకున్నా కానీ అది అవ్వకున్నా కానీ కినుకు వహించడు. ఇక మరలా తప్పు మాత్రం చేయలేడు. అంటే నిజమైన పశ్చాత్తాపం అది ఉన్నప్పుడు అనమాట అని మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఎంతసేపు మన దృష్టిలోంచి ఆలోచిస్తామే కానీ మాస్టర్ గారు చెప్పినట్టు మన వలన బాధపడిన వారి దానిలో నుంచి దాన్ని మనం చూడం. పైగా మనం అనుకున్నట్టుగా జరగలేదని అపనమ్మకం ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంటే మన మహనీయులు మన కోరికలు తీర్చకపోయినా కానీ అంటే మనం సృష్టి ధర్మాన్ని గుర్తుపెట్టుకోకుండా ఈ ధర్మసూత్రాన్ని ఎలా పనిచేస్తుంది, మనం ఎవరికన్నా ఎప్పుడైనా ఒక తప్పు గత జన్మల్లో కానీ ఇప్పుడు కానీ గతంలో వర్తమానంలో అంటారు మాస్టర్ గారు, అలా చేసినప్పుడు అవి అనుభవానికి వచ్చినప్పుడు వాటిని తొలగించమని ఆయన కోరినప్పుడు తొలగించకపోయినా కానీ మనం వాటి పట్ల కినుకు వహించకుండా మళ్ళీ మళ్ళీ అటువంటి తప్పులు చేయని పరిస్థితి కోసం అయినా వాళ్ళని ఆశ్రయించాలి. అంతకు తప్పితే మనకి మార్గం లేదు. కేవలం అపనమ్మకం అని మనం వాడే పదం మనలో ఇంకా పశ్చాత్తాపం అనడానికి మనలోని అధర్మ ప్రవృత్తి స్వార్థం వీటికి నిదర్శనం అంటున్నారు. పైగా మనం ఇలా కోరటం సృష్టి ధర్మాన్నే మనం దానికి విరుద్ధంగా అడిగినట్టుగా ఉంటుంది. ఇది అవినీతి కాదా అంటున్నారు. మన కోసం ఈ కర్మసూత్రాన్ని అంటే దానికి తగ్గ ఫలితం ఉండే కర్మసూత్రాన్ని మనం మార్చుకొని అడగటం అది అవినీతి కాదా అంటున్నారు. అంటే ధర్మానికి విరుద్ధంగా వెళ్ళేది ఏదైనా కానీ అవినీతే. అందుకని మనం ఆలోచించడం నేర్చుకొని మనం ఆయన కోరటంలో తప్పులేదు, కానీ ఎంత క్షమ ఉండాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు తొలగించాలి అనేది ఆయన నిర్ణయిస్తాడు తప్పించి నువ్వు ఇలా చెయ్యి అని అడిగే హక్కు మనకి ఎక్కడుంది? ఎందుకని ఆ సృష్టి ధర్మం ప్రకారం అంటే ఈ కర్మసూత్రం ప్రకారం వెళ్తుందే కానీ. కనుక ఒకవేళ మనం అనుకున్నట్టుగా మన కష్టాలు కోరికలు తొలగకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి తప్పులు చేసి ఇటువంటి పరిస్థితిని అనుభవించే పరిస్థితి నుంచి బయటికి రావడానికైనా అటువంటి మహనీయులను ఆశ్రయించి వాళ్ళ బోధన ఆశ్రయించి వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవటం, ఆ అధర్మ ప్రవృత్తిని మానుకోవటం తప్పించి మనకి వేరే మార్గం లేదు. కేవలం మనలో ఉన్న అధర్మ ప్రవృత్తి స్వార్థాలే ప్రస్తుతమైన అపనమ్మకానికి కారణం. పైగా పక్కన వాళ్ళ పట్ల చేసిన తప్పు కూడా మనలో అటువంటి పశ్చాత్తాపం కలగపోవడానికి అదే నిదర్శనం అంటున్నారు. అందుకని మహనీయుల్ని ఆశ్రయించడం తప్పించి మనకి అట్లా మార్గం లేదు అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. అంటే మనం ఏమనుకుంటాం, మనం పారాయణ చేసాం కదా వెంటనే తొలగిపోవాలి, కానీ ఇది ఎందువల్ల వచ్చింది, ఇది ఎంతకాలం పడుతుంది, ఆయన ఎప్పుడు దాని పట్ల ఆయన క్షమ చూపించి దీన్ని రద్దు చేస్తారు అని. అంతేకాకుండా మనం చేసుకునే ఈ పారాయణకి వీటికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత, రోజులో కొద్ది సమయం. మనం ఏమి 100 మందిని పిలిచి వాళ్ళకి అతిథి సత్కారాలు చేయట్లేదు, లేకపోతే ఒళ్ళంతా హోనమైపోయేట్టు చేయట్లేదు, లక్షలు ఖర్చు పెట్టట్లేదు. మనకున్న సమయంలో ప్రశాంతంగా ఆయన ముందు కూర్చొని 1 గంట సేపు మనం పారాయణ చేసుకోవడమే. దానికే ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టామని నేను ఇన్ని పారాయణ చేసిన అవ్వట్లేదని బాధపడితే అంతకుమించి వేరే మార్గం కూడా మనకి కనపడదు. ఈ అపనమ్మకం అనేది దానికి ఆధారమే లేదు అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత 2 వారాల నుంచి మనం శ్రీ స్వామి సమర్థ ఆయన యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం. మన దృష్టి ఏంటంటే ఇది కూడా మనకి మాస్టర్ గారే అందించారు ఈ చరిత్ర కూడా. పైగా వీళ్ళిద్దరూ ఒకే సమయంలో ఉండటం, ఇద్దరు ఒకరినొకరు పోలి ఉండటం, వాళ్ళ ప్రకటమైన తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా భక్తుల్ని అనుగ్రహించే తీరు, ఇవి ఏవి చూసుకున్నా కానీ అంటే మత సామరస్యం కానివ్వండి, భక్తుల్ని ఉద్ధరించే తీరు, వాళ్ళని ఆశీర్వదించే తీరు, ఈయన కూడా స్వామి కూడా అలానే కోప్పడుతూ తిడుతూ ఒక్కోసారి
పేరు అడిగిన వాళ్ళని కూడా చెప్పు తీసుకొని కొడతా అన్నట్టుగా ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకటే మాస్టర్ గారు చెప్పినట్టు ఒకే నాణానికి బొమ్మ బొరుసు అన్నట్టుగా ఉంది. పైగా స్వామి చరిత్ర కూడా మనకి మాస్టర్ గారి ద్వారా రావడం మన అదృష్టం అన్నమాట. స్వామిని ఆయన మనం ఇప్పటివరకు తెలుసుకునేది ఏంటంటే శ్రీగురుడి యొక్క అవతారం కంటిన్యూయేషన్, కాకపోతే కొన్ని వందల సంవత్సరాల తర్వాత స్వామి మళ్ళీ ఆయన తపస్సులో ఉండి కొన్ని సుమారు 300-400 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రకటమయ్యి అక్కడ ఇక్కడ తిరుగుతూ అక్కలకోట చేరుకున్నారనమాట. అది మనం తెలుసుకుందాం. అందుకే స్వామిని వీళ్ళందరూ కూడా చెంచల భారతి అని, పైగా ఆయన దిగంబరంగా తిరుగుతూ ఉండేవారు. వీళ్ళందరికీ అర్థమయ్యేది కాదనమాట. అట్లా అక్కడక్కడ జరిగిన లీలలు అంటే ఆయన తిరుగుతూ అక్కలకోటలో స్థిరపడటానికి ముందు ఇక్కడ జరిగిన లీలలు అవి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మంగళవేడాలో అట్లా అంటే సద్గురువు యొక్క పట్ల భక్తి ఉండాలి. దానికి వాడు తక్కువ వాడా చదువుకున్నవాడా ఇవేమీ కావని కేవలం ఆయన పట్ల విశ్వాసం ఉన్నవాడిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తాడో చూసాం. పైగా సద్గురువు చెప్పిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఆయనతో పాటు వచ్చిన భక్తుడిని నువ్వు వెళ్ళి ఆ కనపడుతున్న పాములోంచి నీ ఎన్ని కావాలో అని తీసి మూట కట్టుకో అంటే ఒక్క ప్రశ్న కూడా వేయకుండా అతను స్వామి చెప్పాడు కనుక ఒక పాముని ధైర్యం చేసి కట్టుకొని అది ఇంటికి తీసుకువెళ్తే అది పెద్ద బంగారు ముద్దగా మారింది. మనం అదే సాయి చరిత్రలో మనం చెప్పుకున్నాం. అతను బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ విషయాలు తెలిసి ఉన్నప్పటికీ కూడా సద్గురు యొక్క వేషభాషలను పట్టించుకోవడం వల్ల ఈయన ముస్లిం ఫకీర్లా ఉన్నారని ఆయన అవసరం తీర్చుకోవాలని వచ్చారే కానీ ఆయన చెప్పిన మాట పట్ల కూడా విశ్వాసం చూపినందుకు బాబా ఒక పొట్లాన్ని ఇచ్చి నువ్వు ఇంటికి తీసుకువెళ్ళి తిను అన్నా కానీ దారిలో విప్పవద్దు అని పర్టికులర్గా చెప్పిన ఆ క్యూరియాసిటీని తట్టుకోలేక దారిలోని విప్పి చూసి అతనికి భక్తి లేకపోవడం వల్ల సాయి ఇచ్చిన ప్రసాదం అక్కడ మాంసం పొట్లంగా కనపడటం, దాన్ని పడేయటం, అది పడేసేటప్పుడు మళ్ళీ బంగారు ముద్దగా మారడం చెప్పుకున్నాం అనమాట. అంటే సద్గురువుని వేషభాషలో పట్టించుకోకుండా ఎవరైతే పూర్ణ విశ్వాసంతో సేవిస్తారో వాళ్ళకే అనుగ్రహం లభిస్తుంది. బాబా ఈ స్వామివారి లీలలు కూడా ఎంతో విచిత్రంగా ఉండేవన్నమాట. మనం ఒక మండుట ఎండలో ఒకరోజు స్వామి బాబాజీ పాటి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు కావాలని అడిగారు. ఆవిడ ఇంట్లో అయ్యో అన్ని నీళ్లు వేడిగా ఉన్నాయి, పైగా దొడ్లో బాగా పూర్తిగా ఎండిపోయిందని చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గర మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే పైగా ఆవిడ కంట నీరు పెట్టుకుందట. ఎందుకని స్వామివారు అడిగినప్పుడు చల్లటి నీళ్ళు కూడా లేవు ఇవ్వటానికి అని. అప్పుడు స్వామి అన్నారు తన పొట్టని పట్టుకొని గట్టిగా నవ్వుతూ మీ బావిలో నీరు కావాల్సినంత ఉంది కదా, లేదంటే అవేంటి నేను చూపిస్తాను రా అని ఆమెను బావి దగ్గరికి తీసుకువెళ్ళి పసిపిల్లవాడికి వలె బాలోన్మత్త పిశాచం అక్కడ బాలుడు వలె అంటే పసిపిల్లవాళ్ళ వలె ఆమె చూస్తూ ఉండగానే ఆయన ఆ బావి ప్రక్కనే మూత్ర విసర్జన చేశారట. చూస్తూ ఉండగానే బావిలో నీరు ఊరి బావి పూర్తిగా నిండిపోయింది. అట్లా భక్తులు ఇప్పటికి కూడా ఆ బావిని దర్శిస్తూ ఉంటారు అన్నారు. అలానే మనం శ్రీ గురు చేతిలో చూసినటువంటి లీలనే మళ్ళీ ఆయన స్వామి మరోసారి ప్రదర్శించారనమాట. అంటే వారింట్లో ఉన్న ఆవు పాలివ్వట్లేదని చెప్పినప్పుడు స్వామి దాని దగ్గరికి వెళ్ళి అమ్మా గాయత్రి, ఈ పేదవాడు, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలివ్వాలి అని చెప్పారు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్వామిని వాళ్ళు ఆహ్వానించారనమాట. స్వామి మా ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించవలసిందని. వాళ్ళు వచ్చారు కానీ స్వామికి వాళ్ళు పేదవారు అవడం వల్ల ఏం చేయలేకపోతున్నారని బాధపడుతూ ఉంటే స్వామి ఏం చేశారు, అమ్మ ఒక పాల రొట్టె చేసి పెట్టు అన్నారు. కానీ పాల రొట్టె చేయాలంటే పాలు కావాలి కదా, ఇంట్లో ఆవైతే ఉంది కానీ అక్కడ అది పాలు ఇవ్వట్లేదు అనమాట. అందుకని మళ్ళీ స్వామి వెళ్ళి ఆ ఆవుని సంబోధిస్తూ అమ్మ గాయత్రి అని సంబోధిస్తూ ప్రేమతో దాని వీపు నిమురుతూ ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలివ్వాలి అని చెప్పారు. అట్లానే వెంటనే పాలు పిత కొన్ని బట్టితో చెప్పి పాల రొట్టె కోసం సాయంత్రం వస్తానని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంగా స్వామి మాట చెప్పిన తర్వాత అప్పటి వరకు పాలివని ఆవు పాలివ్వటం మొదలుపెట్టిందట. ఇదే లీల మనం శ్రీ గురు చేతిలో కూడా చూస్తాం. అట్లా ఎంతో కాలంగా పాలు నుండి ఆ బర్రెకి స్వామి అనుగ్రహం వల్ల అప్పుడు అది 2 బిందెలు నిండుగా పాలిచ్చిందనమాట.
అట్లాగా ఆయన యొక్క లీలలంతా కూడా ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా ఉండేవి. స్వామి కొంతకాలం చెలంబేలో ఉన్నారు. అంటే మనం తిరుగుతూ వస్తున్నారు. ఇంకా అక్కలకోట స్థిరపడలేదన్నమాట. ఆయన మంగళవేడాలో, అక్కడ షోలాపూర్లో ఇట్లా ఎన్నో క్షేత్రాలు ఆయన సంచరిస్తూ, అందుకే ఆయన చెంచల భారతి అని అంటూ ఉండేవారని చెప్పుకున్నాం. అట్లా కొంతకాలం చెలంబేలో ఉన్నారు. రాజా పట్వర్ధన ఆస్థానంలో ఒక రామదాసు ఉండేవాడు. అతను గర్విష్టి. ఈ రామదాసు అతను బాగా గర్విష్టి. స్వామి ఒకరోజు అతని మఠంలో పడుకొని నిద్రపోయారు. బయటకు వెళ్ళవలసిన రామదాసు స్వామి లేస్తారేమోనని కొంతసేపు ఎదురు చూశాడు. ఇతను అసలే గర్విష్టి ఈ రామదాసు. అతని మఠంలో స్వామి పడుకొని నిద్రపోయారట. ఆయన బయటకు వెళ్ళాల్సి వచ్చింది. స్వామి లభిస్తారేమో ఎంతోసేపు ఎదురు చూశాడు. ఎంతసేపటికి కూడా స్వామి లేవకపోయేటప్పటికీ విసుగుతో ఆ రామదాసు మఠం బయట తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అతను బయటకు వెళ్ళాల్సిన పని ఉండి స్వామిని లేపకుండా అతను చూశాడు ఇంకొంతసేపు ఉంటే స్వామి లేస్తారేమోనని. ఇక విసుగుతోటి మఠం బయట తాళం వేసి వెళ్ళిపోయారు. అంటే స్వామి లోపల పండుకొని నిద్రపోతూ ఉన్నారు, ఈయనేమో మఠం బయట తాళం వేసుకొని వెళ్ళారు. పని తొందరలో మఠంలో స్వామి ఉన్న సంగతి పూర్తిగా మర్చిపోయి చాలాసేపు ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా అసలు అక్కడ ఆయన పెట్టొచ్చామని తాళం వేసి వచ్చాం, ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచన లేకుండా, అంటే అతను మర్చిపోయాడు, పూర్తిగా మర్చిపోయి ఆ ఊర్లోనే తన పనులన్నీ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక్కసారి జ్ఞాపకం రాగానే రామదాసు మఠం వైపుకి పరిగెత్తాడు. దారిలో ఒక నది ఒడ్డున దూరంగా కూర్చొని పసిపిల్లవాడిలా ఆడుకుంటూ ఉన్న స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు. అంటే వీళ్ళకి చూడండి, ఎటువంటివి బంధించలేవు. అణువణువు నిండి ఉన్న వాడికి మనకి గోడ అనిపించేది పెద్ద జంతువుకో లేకపోతే మనకంటే పెద్దవాడికో గోడగా అనిపించకపోవచ్చు. అలాగే చేముందనుకోండి, మనం రాయి అనుకునేది దానికి కొండలా అనిపించవచ్చు. ఇదంతా కూడా మనకి రిలేటివ్గా ఉంటుంది తప్పించి నిజంగా అలానే ఉంటుందని చెప్పలేము అనమాట. మనకి గోడగా కనిపించింది కదా, మరి బాబా గోడలోంచి ఎలా వచ్చారు, అది మన అనుభూతి. విశ్వం అంతా ఉన్నవాడికి ఆ గోడ చీమ కంటే చిన్నదిలా అనిపించవచ్చు అనమాట. అట్లాగా ఇవేమీ వాళ్ళని అడ్డుకోలేవు, బంధించలేవు. అందుకే బాబా ఏమన్నారు, నేను ఇంట్లోకి రావడానికి ఏ ద్వారాలు నన్ను బంధించలేవు అని. కానీ అంటే అవేం అడ్డంకులు కావన్నమాట. అందుకే తాళం వేసున్నా కానీ నేను మీ ఇంటికి వెళ్ళానమ్మా అని బాంద్రాలో జరిగిన లీల గురించి చెప్పినప్పుడు బాబా అదే చెప్పారు. అక్కడ సోదరుడు నాకేమీ నివేదన పెట్టలేదు అని చెప్పినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను అని, తలుపులు తాళం వేసున్నాయి, నేను ఎలాగో లోపలికి వెళ్ళాను అని. అట్లాగా ఇతనికి ఒకసారిగా జ్ఞాపకం వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తే దారిలో స్వామి ఒక చోట దూరంగా ఒక నది ఒడ్డున కూర్చొని పసిపిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉన్నాడట. స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు. అయినా తన కళ్ళను నమ్మలేక మఠం తెరిచి చూశాడు. అంటే దారిలోకి తను చూసింది నిజమేనా, నేను స్వామి లోపల ఉండగా తాళం వేసి వచ్చాను, నేను ఇంకా బయటే ఉన్నాను, నేను దూరంగా మఠానికి వెళ్ళలేదు, తాళం వేరే వాళ్ళ దగ్గర లేదు కదా, మరి స్వామి బయట ఎలా కనపడ్డారు అని అతను అప్పటికి కూడా నమ్మలేకపోయాడు అనమాట. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, తాజుద్దీన్ బాబా దగ్గర కూడా ఈ లీల విరివిగా జరుగుతూ ఉండేది. ఆయన దిగంబరంగా అలా తిరుగుతూ ఉంటే ఆ బ్రిటిష్ కాలంలో అది తప్పుగా అనిపించి ఆయన తీసుకెళ్ళి లోపలేసేవారట, ఈయనైతే పిచ్చివాడని. అంటే మహాత్ముని పిచ్చివాడు అనుకునే సమాజం కనుక మంది ఆయన తీసుకెళ్ళి లోపల వేస్తే జైల్లో పెడితే ఆయన అక్కడే కనపడుతూ ఉండేవారట, మళ్ళీ రోడ్డు మీద తిరుగుతూ ఉంటూ కనపడేవారట. ఇప్పుడే కదా అతని జైల్లో వేసామని పోలీసులు వచ్చి మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ కనపడేవారట. అంటే ఆయన మహత్యం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఆయన జైలు నుంచి విడుదల చేశారు. అట్లా ఇవేమీ వాళ్ళకి అడ్డంకులు కావు, బంధించి ఉంచలేవు. ఒకే సమయంలో అనేక చోట్ల అనేక రూపాలతోనూ అదే రూపంతోనూ ఉండగలిగిన వాళ్ళు అనమాట. అట్లా ఎంత అద్భుతమైన లీల. స్వామిని ఆయన మఠంలో తాళం వేసి బయటికి వచ్చేసి మర్చిపోతే మళ్ళీ గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ చాలాసేపు తర్వాత వెళ్తూ ఉంటే స్వామి బయటకు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారట ఎక్కడో నది ఒడ్డున దారిలో. అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకునేదాకా లోపలికి మఠం తెరిచి చూస్తే లోపల ఎవరూ లేరు. ఈ వింతను షోలాపూర్ వాస్తవుడైన పరశురాం భట్ గోరే స్వయంగా చూశారు. అట్లానే 1850లో స్వామి మంగళవేడ వదిలి వెళ్ళిపోవడానికి సంబంధించి ఒక వింతైన సంఘటన ఉంది. ఇది కూడా ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ లీల. మనలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఒక చోట కూర్చొని మనం ఇక్కడ మనమే ఉన్నాము, మన చుట్టూ ఎవరు లేరు అనుకునే మనకి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు అని గుర్తు చేసే లీల అన్నమాట ఇది. ఎండలో స్వామి ఊరి పొలిమేరల్లో తిరుగుతూ అక్కడ పొలిమేరల్లో పనిచేసుకుంటూ ఉన్న పండరినాథ్ను చెప్పులు జత ఇవ్వమని అడిగారు. చూడండి గమ్మత్తు.
స్వామి మంగళవేడాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సంబంధించిందనమాట ఈ లీల. ఎండలో స్వామి ఆ ఊరి పొలిమేరల్లో తిరుగుతూ ఉన్నారు. అక్కడ అదే పొలిమేరల్లో పనిచేసుకుంటూ ఉన్నటువంటి ఈ పండరినాథ్ని చెప్పులు జత ఇవ్వమని అడిగారు. వెంటనే పండరినాథ్ తాను తొడుక్కుని ఉన్న చెప్పుల్ని స్వామికి ఇచ్చాడు. స్వామి అడగడంతో అతను ఆ చెప్పుల్ని స్వామికి ఇచ్చాడు. అవి వేసుకొని గబగబా నడుస్తూ స్వామి కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోయారు. మరి మహాత్ములందరూ కూడా వాళ్ళు అట్లానే ఉండేది నడక, అసలు వాళ్ళు అందుకోలేనట్టుగా ఉంటుంది, ఎంత వేగంగా నడిచేవారో. అట్లా స్వామి కూడా ఆ పంటనాథు అడగగానే చెప్పులు ఇచ్చినప్పుడు ఆ చెప్పులను తీసుకొని గబగబా వేసుకొని వెళ్ళిపోయారట. అదంతా చూసిన ఏకనాథ్ అన్నాడు, ఆ పిచ్చివానికి నీ చెప్పులు జత ఇచ్చావు, ఇప్పుడు అతను అయిపు లేకుండా వెళ్ళిపోయాడు, మీ పెద్దవాడు నేను తిడతారు అన్నారు. ఆ పక్కన ఇదంతా చూస్తున్నటువంటి ఏకనాథ్ ఏమన్నాడట, ఆయనతో పిచ్చివాడిలాగున్నాడు, అతను అడిగితే నువ్వు ఏది ఇలా ఆలోచించకుండా చెప్పులు ఇచ్చేసావు, ఇప్పుడు ఆ చెప్పులు కాస్త వేసుకొని ఆయన బడిబడిగా ఎటో వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలంటే మీ పెద్దవాళ్ళు నేను తిడతారు అని అనేసరికి ఈ పండరినాథ్ ఎవరైతే స్వామికి చెప్పులు జత ఇచ్చాడో అతను ఆందోళన పడ్డాడు. అయ్యో నిజమే, అతను స్వామి చెప్పులు తీసుకొని వెళ్ళిపోయారు అని. మరుక్షణమే స్వామి వాళ్ళని సమీపించి చెప్పులు పండరినాథ్కి అప్పచెప్పి ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అన్నారు. అంటే చూడండి, స్వామి వెళ్ళిపోయారు, కానీ వెళ్ళిపోయిన తర్వాతే కదా వీళ్ళు అనుకుంది ఆయన వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయారని. అందుకని వీళ్ళు అనుకున్నారు, అయ్యో మనం చెప్పులు ఇచ్చాము, ఇప్పుడు ఆయనకి అవి కాస్త వేసుకొని వెళ్ళిపోయారు, నువ్వు ఇంటికి వెళ్ళాలంటే మీ పెద్దవాళ్ళు తిడతారని అతని మిత్రుడు చెప్పేసరికి ఈ ఇచ్చిన పండరినాథ్ కూడా కంగారు పడ్డాడు, ఆందోళన పడ్డాడు. ఎప్పుడైతే ఇలా ఆందోళన కలిగిందో మరుక్షణంలో స్వామి వాళ్ళ ముందు కనపడి వాళ్ళని సమీపించి చెప్పులు పండరినాథ్కి అప్పచెప్పి ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అన్నారు. అంటే వీళ్ళిద్దరు సంభాషణ కూడా, అయ్యో ఇప్పుడు నువ్వు అనవసరంగా ఆయనకి చెప్పులు ఇచ్చావు, ఇప్పుడు ఇంటికి వెళ్తే మీ పెద్దవాళ్ళు తిడతారని చెప్పినందుకు మళ్ళీ అతని చెప్పులు అతను తిరిగి ఇచ్చేస్తూ ఇప్పుడు నిన్ను మీ పెద్దలు తిట్టరులే అని చెప్పి వెళ్ళిపోయారు. స్వామి అక్కడే ఉండి వాళ్ళ మాటలు విని ఇలా చేసి ఉంటారని వాళ్ళు అనుకున్నారు. మనకు అనిపిస్తుంది కదా, మరి వెళ్ళిపోయాలనుకున్న స్వామి బహుశా ఈ పక్కనే ఎక్కడో ఉండుంటారు, అందుకే మన మాటలు వినపడ్డాయి, అందుకే ఆయన వెనక్కి వచ్చి తిరిగి ఇచ్చేశారని చెప్పి వీళ్ళు అనుకున్నారట. కానీ కొద్ది నిమిషాల్లో షోలాపూర్ నుంచి వస్తున్న బాటసారులు వాళ్ళకి ఎదురై షోలాపూర్కి 2 మైళ్ళ దూరంలో తాము అక్కలకుడి స్వామిని చూశామని చెప్పారు. అంటే ఆయన అన్ని చోట్ల సర్వత్రా నిండి ఉంటాడనమాట. ఈ సృష్టిలో ఎక్కడైనా మనం బాబా చేతిలో కూడా చూస్తాం, ఒక భక్తుడు మసీదు నుంచి దిగి వస్తూ అయ్యో బాబాని ఇంకొకసారి నమస్కారం చేసుకుంటే బాగుండు అని అనుకొని బాబా దగ్గర సెలవు తీసుకున్నాం కదా, మళ్ళీ సెలవు తీసుకున్న తర్వాత షిరిడి గ్రామం వదిలిన తర్వాత మళ్ళీ రావాల్సిందే కానీ మళ్ళీ వెంటనే రావడానికి ఉండదు కదా అని అనుకొని ఆ మసీదు మెట్లు దిగి వెళ్తూ ఉంటే బాబా లెండి కలటం చూసి వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారట. మరి లోపల ఉన్న బాబా ఇక్కడ మళ్ళీ మసీదులో ఈ లెండి బాబులో కనపడడం ఏంటి అంటే, ఒకే సమయంలో ఆయన ఎన్ని చోట్లైనా ఉండగలరు. మనం దత్తస్వామి లీలలు ఎన్నో చూసాం. శ్రీగురుడు కూడా ఒకే సమయంలో 8 గ్రామాలకు వెళ్ళి అట్లా భిక్ష చేయటం, దీపావళికి వాటికి వాళ్ళందరూ ఆహ్వానించినప్పుడు ఒకే సమయంలో వెళ్ళటం, ఇట్లా స్వామి కూడా అక్కడేమో వాళ్ళకి షోలాపూర్కి 2 మైళ్ళ దూరంలో కనపడ్డారు. వీళ్ళు అనుకున్నారు స్వామి ఇక్కడే ఉన్నారు కాబోలు, అందుకే విని మనం అనుకున్నాం కనుక చెప్పులు ఇవ్వగలిగారు. ఎందుకని వాళ్ళ మాటలు కూడా తిరిగి చెప్పారు కదా, ఇప్పుడు మీ పెద్దవాళ్ళు నేను తిట్టర్లే అని. అట్లా ఆయన అంతటా నిండి ఉంటారు. అంటే మనం కూడా మనం పక్కన ఎవరు లేరని మనం అనుకుంటూ ఉంటాం, కానీ పంచభూతాల రూపంలోనూ ఈ ప్రకృతి రూపంలోనూ మనలోనూ మన బయట అంతటా నిండి ఆయనే ఉంటాడు. మనకి ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక్కడమే ఉంటే మనం ఒక్కడమే ఉన్నాం అని అనిపిస్తూ ఉంటుంది. గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నా మనం ఒక్కడమే ఉన్నాం అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా ఆయన మనతోనూ మనలోనూ మనకు కూడా ఆయన ఉంటారనమాట. ఆ గుర్తే మనకి ఉండదు, అంతకుమించి ఆయన ఎప్పుడూ ఉండేవాడే మన చుట్టూ. అట్లా ఆ తర్వాత స్వామి తిరిగి మంగళవేడాయనుడు రాలేదు. ఆ తర్వాత స్వామి మహోల్ అనే ఊళ్ళో గణేష్ సోని మమల్దారింట్లో ఉన్నారు. స్వామి ఆ తర్వాత మహోల్ అనే ఊళ్ళో ఈ గణేష్ సోని అనే మమల్దారింట్లో ఉన్నారట. ఆ ఊళ్ళో 125 సంవత్సరాలు పైబడిన గవే స్వామి అనే ఒక యోగి ఉండేవారు. ఆయన యోగంలో తన శరీరాన్ని గాలిలో 8 అడుగుల ఎత్తు తేల్చేవారు. అంటే ఈ యోగంలో యోగా చేసే వాళ్ళకి, ఈ ధ్యానం సిద్ధించిన వాళ్ళకి శరీరం గాలిలో తేలుతుందన్నమాట. అంటే కింద కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. మాస్టర్ గారు ధ్యానం చేసుకుంటున్నా అలానే ఉండేదట, స్వామీజీ ధ్యానం చేసుకుంటున్నా కానీ అట్లానే ఆయన గాల్లో కూర్చున్నట్టుగా ఉండేదట. వీళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు చూసిన వాళ్ళు.
అంటే అది ఆ యోగంలో ఆయన కూడా, ఈ గవేస్వామి కూడా తన శరీరాన్ని గాలిలో 8 అడుగుల ఎత్తున తేల్చేవారట. అంటే చూడండి, కింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు 8 అడుగుల ఎత్తులో కనపడుతున్నారంటే. ఒకసారి ఆయన స్వామిని ఆహ్వానించి ఏకాంతంలో స్వామితో చాలాసేపు మాట్లాడి ఆనాటి నుంచి యోగాభ్యాసాన్ని విడిచిపెట్టాడు. స్వామితో మాట్లాడి ఒకరోజు స్వామిని ఆహ్వానించి తర్వాత స్వామితో మాట్లాడిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి యోగాభ్యాసాన్ని విడిచిపెట్టాడట. శ్రీ స్వామి కృప వలన బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా దానితో ఆయనకేం పని? ఈ యోగము, యోగాభ్యాసము ఇవన్నీ ఇంకెందుకు? ఆయనకి బ్రహ్మజ్ఞానమే కలిగింది స్వామి ప్రసాదించిన తర్వాత. ఈ యోగాభ్యాసం ఇవన్నీ వీటన్నిటితో ఆయనకి ఏం పని అంటున్నారు. అట్లానే ఆ ఊళ్ళోనే ఒక నేత పనివాడు స్వామిని దర్శించి తనకి బ్రహ్మ సాక్షాత్కారం కావాలని స్వామిని వేధించడం మొదలుపెట్టేవాడు. ఒక నేత పనివాడు స్వామిని దర్శించి తనకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలని స్వామిని వేధించడం మొదలుపెట్టాడు. చాలా రోజులు అతని మాటను స్వామి పెడచవని పెట్టారు. అంటే అడిగేదానికి కూడా అర్హత ఉన్నప్పుడే వాళ్ళు స్పందిస్తారు తప్పించి, మనం వెళ్ళి 24 గంటలు డబ్బు మీద పిచ్చిన వాళ్ళు వెళ్ళి నాకు ఇవాళ జ్ఞానం కావాలి, నాకు ముక్తి కావాలని అనుకోండి, మన బట్టలు నవ్వుతారనమాట. ఏ రోజు ఏ క్షణం కూడా మనకి దాని గురించి ఆలోచన లేకుండా మహాత్ముడు కనపడ్డాడని చెప్పి ఆయన అడగకపోతే ఏమనుకుంటారని ఇలా అడిగితే. అందుకని బాబా దగ్గర కూడా అర్హత లేకుండా వచ్చిన వాడికి అప్పు ముట్టదని చెప్పినట్టుగానే నాకు అన్నీ ఉన్నాయి, బ్రహ్మజ్ఞానం ఒక్కటి వచ్చి ఇచ్చేస్తే వెళ్ళిపోతారని వచ్చిన అతనితో బాబా అదే చెప్పారనమాట. దానికి అర్హత సంపాదించుకోవాలి ముందు, మనకి వీటన్నిటి మీద మోహం వదిలించుకోవాలి. 5 రూపాయల కోసం బాబా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పంపించి ఉంటే తన దగ్గర ఎంతో అధికంగా ఉన్నా కానీ ఇవ్వడానికి మనసు సిద్ధంగా లేదు. అందుకని నీ దగ్గర అంత ఉన్నా కానీ అర్హత లేదు కాబట్టి నాకు ఇవ్వలేదు అని. అట్లాగా ఆ ఊర్లో ఈ నేతవాడు కూడా వచ్చి స్వామిని నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలి అంటే స్వామి విన్నట్టుగా ఉండేవారట, పెడచవని పెట్టారు. ఒకసారి ఆయన నాగనాథుని ఆలయం ముందు కూర్చొని ఉండగా ఆ నేతవాడు అంటే ఆ సాదే ఆయన దర్శించి తిరిగి ఆయన్ను అదే మాట అడిగారు. అంటే విసిగిస్తూ ఉన్నాడు అనమాట స్వామిని, నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలని విసిగిస్తూ ఉన్నారు. స్వామి పట్టించుకోవట్లేదు. ఒకరోజు స్వామి ఒక నాగనాథుని ఆలయం ముందు కూర్చొని ఉంటే అక్కడికి వచ్చి మళ్ళీ ఆయన్ని దర్శించి తిరిగి అదే మాట అడిగాడు. అప్పుడు స్వామి వేలితో ఒక దిక్కు చూపించి అదిగో బ్రహ్మం చూడు అన్నారు. ఆ వైపు అతనికి భయంకరమైన త్రాచుపాములు కనిపించగా అతడు భయపడిపోయాడు. ఆ అనుభవం అతనికి కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. అంటే ఇంకా స్వామి విసుగొచ్చి వారికి ఒకవైపు వేలు చూపించి అదిగో బ్రహ్మం చూడు అన్నారట. అటు చూడగానే అతనికి ఆ నేత పనివాడికి ఒక్కసారిగా భయంకరమైన త్రాచుపాములు కనిపించి అతడు భయపడిపోయాడు. ఆ భయపడ్డటువంటి ఆ సంఘటన అనుభవం అతనికి కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. ఈ తర్వాత ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ గవేస్వామి ఎవరైతే స్వామి వల్ల బ్రహ్మజ్ఞానం పొందాడో ఆయన స్వామిని ప్రార్థించి అతన్ని రక్షించమని కోరాడనమాట. గవేస్వామి అతన్ని చూసి జాలిపడి అతన్ని రక్షించమని స్వామిని ప్రార్థించాడు. అంతటితో అతనికి ఆ భయం వదిలిపోయింది. ఈ త్రాచుపాములతో కలిగిన భయం. అర్హత లేని దాని కొరకు అడగకూడదనడానికి ఈ దృష్టాంతం చాలు. మాస్టర్ గారు కూడా అంటారు, ప్రతి నిమిషం మనం డబ్బు గురించి లేకపోతే వీటి గురించి ఆలోచిస్తూ మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రం ముక్తి కోరడం ఎంత హాస్యాస్పదం అంటారు. భగవంతుడు కూడా నవ్వుకుంటాడు మనల్ని చూసి, పోనీ వీడి కనీసం ఇక్కడికి వచ్చాక ముక్తి గుర్తొచ్చింది అని. అంటే మన ప్రయత్నం అంతా మనం చేసేదంతానేమో దేనికోసము, మందిరంలోకి వెళ్తే మాత్రం ముక్తికి తగ్గి ఏది అడిగేది లేదు మనం. అందుకని అర్హత లేని దాని కొరకు అడగకూడదు అనడానికి ఈ దృష్టాంతం చాలు అంటున్నారు. అట్లనే బాబాని కూడా ఒక బీడీ ఇచ్చేవాడు బాబాకి సేవ చేస్తూ నీ స్థితే కావాలనంట. ఒరే నీకు ఇచ్చిన నిలుపుకోలేవంటే కాదు నాకు అదే కావాలనంట. బాబా కూడా ఒకరోజు తీసుకో అని చెప్పి చెయ్యరా అన్నారట. అనగానే అతనికి ఒక్కసారిగా ఆ స్థితి కలిగి పిచ్చివాడిలాగా తిరుగుతూ తను ఏమంటే అది జరిగేదట. కొన్నాళ్ళ తర్వాత వచ్చి నా వల్లగా అది తీసుకో అన్నారట. వెంటనే బాబా ఏం చేశారు, ఇదర్లా అన్నారు. అంతే అయిపోయింది. చెయ్యి తీసి ఇట్లా అంటే ఒక చిన్న సంజ్ఞతోటి ఆయన బ్రహ్మజ్ఞానం ఇవ్వగలరు, తీసుకోగలరు. మనకు కూడా అనిపిస్తుంది మనందరినీ కూడా మంచివాడిగా మార్చేసి మనకు కూడా బ్రహ్మజ్ఞానం ఇస్తే సరిపోదా పాప, ఎందుకు ఈ కష్టం అని. కానీ ఇచ్చినా నిలుపుకునే స్థితి మనకి ఇంకా కలగలేదు కనుక అది సాధించుకునే వరకు మనకి తప్పదన్నమాట. అందుకని ఎప్పుడూ కూడా అర్హత లేని దాని కొరకు అడగకూడదు అనడానికి ఈ దృష్టాంతం చాలు. మనం బాబా దగ్గర చూసాం ఇదే సంఘటన, అలాగే స్వామి దగ్గర కూడా ఇదే చూస్తున్నాం అనమాట. ఏకంగా జ్ఞానమే అడిగేది మనం. వినాయక చవితికి మమల్తార్ సోని పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు చేయించేవాడు. ఈ గణేశుని దగ్గర ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఈ మహోల్లో
వినాయక చవితి అప్పుడు వాళ్ళు బాగా పెద్ద పెద్ద గణపతి ఉత్సవాలు చేసేవారట. ఈ మహారాష్ట్రలో బాగా చేస్తారు గణపతి వినాయక చవితిని. ఒకరోజు రోజు శ్రీ స్వామి కూడా హాజరయ్యేవారు. ఒకరోజు రాత్రి సంకీర్తన మధ్యలో స్వామి లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. రోజు స్వామి కూడా గణేష్ ఉత్సవానికి అటెండ్ అవుతూ ఉండి ఒకరోజు సడన్గా లేచి వెళ్ళిపోతూ ఉన్నారట. ఈ గణేష్ సోని ఆయనను ఉండవలసిందిగా ప్రార్థించాడు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆయనకు తోడుగా మమల్దార్ పంపిన పనివాడు మళ్ళీ ఎప్పుడు వస్తారు స్వామి అని ఆయన అడిగారు. వేసవి తర్వాత అని సమాధానం ఇచ్చారు స్వామి. అంటే అది లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆ గణేష్ సోని స్వామిని ప్రార్థించినా కానీ ఉండమని ఆయన వెళ్ళిపోయారనమాట. అప్పుడు అతనికి స్వామికి తోడుగా ఏం చేశాడు ఇతను, ఒక పనివాడిని పంపిస్తే అతను అడిగాడు అనమాట, స్వామి మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే అప్పుడు స్వామి అన్నారట వేసవి తర్వాత అని సమాధానం ఇచ్చారు. మనం వేసవి కాలమే అనుకుంటాం, కానీ వేసవి తర్వాత అన్నారు. అసలు రహస్యం ఏంటి, సోనీకి ఒక ఉంపుడు కత్తి ఉండేది. సోనీ జీవితంలో అనేక చిక్కులు తలెత్తి ఆ దుస్సాంగత్యం ఆయన వీడే వరకు బాధిస్తూనే ఉన్నది. ఆమెను విడిచిపెట్టిన తర్వాత వేసవి ఎండల వంటి ఆ చిక్కులు తీరి తర్వాత స్వామి దర్శనం అయింది. అంటే స్వామి సంకేతంగా చెప్తున్నారు వేసవి తర్వాత వస్తామని. అంటే ఏంటట, ఆయనకున్నటువంటి ఈ సమస్య తీరి, అంటే వేసవి ఎండల వంటి ఆ చిక్కులన్నీ తీరి తర్వాతే స్వామి దర్శనమైంది. మహాత్ములు భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీనివల్ల మనం చూడవచ్చు. అట్లానే మొహోల్లో 5 సంవత్సరాల నుండి తిరిగి స్వామి షోలాపూర్ చేరారు. మంగళవేడ నుంచి తర్వాత ఇటు వచ్చారు, మొహోల్ వచ్చారు. మొహోల్ నుంచి ఆయన తిరిగి షోలాపూర్ చేరారట. అక్కడ ఒక దత్త మందిరంలోకి వెళ్ళి ఒక మూలన చిన్న పిల్లవాడిలో ఆడుకుంటూ ఉన్నారు. మనకి మహారాష్ట్రలో బాగా దత్త సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దత్తస్వామిని ఎక్కువగా ప్రార్థిస్తారు కనుక అంతమంది మహాత్ములు అక్కడే అవతరించారు. మనకి నృసింహ సరస్వతి కానివ్వండి, ఇప్పుడు అక్కలకోట స్వామి కానివ్వండి, షిరిడి సాయి కానివ్వండి, సమర్థ రామదాస్ స్వామి, ఏకనాథుడు, తర్వాత మిగిలిన ఎంతోమంది తుకారాము, జ్ఞానేశ్వరి, ఎంతోమంది మహాత్ములకి పుట్టినిల్లులా ఉంటుందన్నమాట మహారాష్ట్ర. అక్కడ ఎందుకు అంటే వాళ్ళు ఈ గురు సాంప్రదాయాన్ని బాగా ఆరాధిస్తారు కనుక. అందుకని అక్కడ దత్త మందిరాలు ప్రతి ఊర్లోనూ ఉంటాయి. అయితే స్వామి అక్కడ ఈ షోలాపూర్కి చేరిన తర్వాత ఒక దత్త మందిరంలో వెళ్ళి ఒక మూలన చిన్న పిల్లవాడిలో ఆడుకుంటున్నారట. ఆయన చూస్తానికేమో బాగా పెద్దవారిలా ఉంటారు, కానీ ఆయన ఎక్కడ కూర్చున్నా కానీ చిన్నపిల్లవాడిలా ఆడుకుంటూ ఉండేవారట. ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు చింతోపంత్ స్వామి తేజస్సును చూసి ఆయన ఒక సిద్ధపురుషుడై ఉండవచ్చునని మనసులో అనుకున్నాడు. మనకి ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి మహాత్ములు చూసిన పిచ్చివాళ్ళు అనుకుంటాం. గురు సాంప్రదాయం, అవధూత సాంప్రదాయం తెలిసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళ చేష్టలు చూస్తే మహాత్ముడై ఉండవచ్చేమో అనిపించింది. అట్లాగే ఈ చింతోపంత్ కూడా ఇతనికి దత్త మందిరంలోకి వచ్చి స్వామి అక్కడ ఆడుకుంటుండడం చూసి స్వామిని చూశాడు. చూడగానే ఆయన యొక్క తేజస్సు అవి చూసి మనసులో అనుకున్నాడట, ఈయన ఒక సిద్ధపురుషుడు అయి ఉండవచ్చు అని, ఎందుకని ఆయన చూస్తుంటే అంత తేజస్సుతో ఉన్నారు అని మనసులో అనుకుంటే వెంటనే స్వామి ఆడుకుంటున్నవారు కాస్త ఇతని కేసు చూసి, నేను సిద్ధపురుషుడో మరొక పురుషుడో నీకెందుకు అన్నారు. అంటే చూడండి, వాళ్ళు మనలోంచి వ్యక్తం కాని ఆలోచనల పట్ల కూడా వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు అంటే, ఎంత మెలకువగా, ఎంత సర్వజ్ఞత్వంతో ఉంటారు అంటే ఆశ్చర్యపోతాం. ఇంకా మన మనసులోంచి ఆ మాటే రాలేదు కదా. అలాగే బాబా దగ్గరికి వస్తూ కూడా మా దారిలో నేను బ్రాహ్మణుడిని, ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు అనుకున్న వాళ్ళ దగ్గరికి, అలానే రాగానే నేనేమో ముస్లిం పక్కీర్ని, నువ్వేమో సద్బ్రాహ్మణుడివి, ఇక్కడికి వస్తే నీ ఆచారం మంట కలుస్తుంది అని బాబా హరిచి వాళ్ళ శంకను తొలగించి ఆయన సర్వజ్ఞత్వాన్ని తెలియజేసేవారు. ఎందుకు, అటువంటి అహంకారము, ఆ శంకే ఆయన అనుగ్రహానికి అడ్డుగా నిలుస్తుంది కనుక. అంటే ఎక్కడో ఉండి చేసినటువంటిది మనసులో ఆలోచన కూడా, ప్రకటన కాని ఆలోచనలు కూడా వీళ్ళు వెంటనే అవి బయటపెట్టేవారు అనమాట. ఎప్పుడైతే ఇతను ఈ స్వామిని చూసి ఈయన ఒక సిద్ధపురుషుడు అయి ఉండవచ్చు అని అనుకోగానే, ఆడుకుంటున్న పిల్లవాడిలాగా ఆడుకుంటున్న స్వామి ఒక్కసారిగా అతని వైపు చూసి, నేను సిద్ధపురుషుడినో మరొక పురుషుడినో ఏదైతే నీకెందుకు అన్నారట. వెంటనే ఆయనకు సాష్టాంగపడి చింతోపంత్ ఆయనను తన ఇంటి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. ఎప్పుడైతే స్వామి ఇతని నోట్లోంచి ఒక్క మాట కూడా మాట్లాడక ముందే ఇతని మనసులో కలిగిన ఆలోచనని కూడా బయటపెట్టి అతన్ని, నేనెవరైతే నీకెందుకు, సిద్ధపురుషుడినో వేరే పురుషుడినో నీకెందుకు అని అన్నప్పుడు స్వామి యొక్క సర్వజ్ఞత్వం అర్థమయ్యి, మొదలే ఆయన సిద్ధపురుషుడు ఏంటాడు అనుకున్నారు. ఎప్పుడైతే స్వామి
ఆయన సర్వజ్ఞత్వాన్ని తోటి ఇతని మనసులోని ఆలోచన కూడా బయటపెట్టారు. వెంటనే చింతోపంత్ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని తన ఇంటి భోజనానికి రమ్మని ప్రార్థించారు. ఆ రోజే పంత్ మరికొంతమందిని కూడా ఆ భోజనానికి ఆహ్వానించారు. స్వామితో పాటు మరికొందరిని కూడా భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయానికి అందరూ సమావేశమయ్యారు. దాదాజీ అనే అతిథి స్వామి వాలకం చూసి ఏవగించుకొని చింతోపంత్ చెవిలో ఇలా అన్నాడు. ఏంటి, మనం అనుకుంటాం కదా, మనం చదువుకున్న వాళ్ళం, మనకు తెలిసిన వాళ్ళం, మన శాస్త్రాలు తెలుసు, ఆచారం తెలుసు అనే అహంకారం ఉండేది. మనం అందుకే అనుకుంటున్నది. సద్గురువు యొక్క సేవ లేని వాళ్ళకి ఇవన్నీ శాస్త్రాలన్నీ కూడా అహంకారాన్ని ఎక్కువ పెంచేట్టుగా ఉంటాయి. ఎందుకని, ఏమీ తెలియకపోయినా శాస్త్రం తెలుసు అని అనుకుంటూ ఉంటారనమాట. స్వామిని చూసి చింతోపంత్ ఏమో ఈయన సిద్ధపురుషుడై ఉంటాడు అని అనుకున్నారు. కానీ స్వామి వాలకం చూసి ఇతనేమనుకున్నాడు, ఆ ఇంటికి వచ్చినటువంటి ఇతని దాదాజీ స్వామి వాలకం చూసి ఏవగించుకొని, అంటే ఆయనకి నచ్చలేదన్నమాట, ఏవగించుకొని చింతోపంత్ చెవిలో అన్నాడు, ఏ నియమాలు ఆచరించిన ఈయన నీవు ఆహ్వానించింది? అంటే ఆయన చూస్తానికి ఆచారమే లేనివాడిలాగా ఉన్నాడు, ఆయన ప్రవర్తన ఇట్లా ఉంది, నువ్వు ఏ నియమాలు ఆచరించినటువంటి ఈయన నువ్వు ఆహ్వానించేది? ఆయన పంక్తిని కూర్చొని భుజించడం మన వంటి వారికి తగదు అన్నాడు. చూడండి, మన వంటి వారికి అంటే ఏంటి, మనం ఏదో చదువుకున్న వాళ్ళం, శాస్త్రాలు తెలిసిన వాళ్ళం, అనుష్ఠానం చేసుకున్న వాళ్ళం అని వీళ్ళ భ్రమ. అందుకని ఇతని చెవిలో చెప్పేసరికి ఆయన పంక్తిని కూర్చొని భోజనం చేయడం కూడా మన వంటి వారికి తగదని అని చింతోపంత్ చెవిలో చెప్పాడు. క్షణకాలం చింతోపంత్ మనస్సుకి ఆ మాట నిజమే అనిపించింది. అంటే అయ్యో, నేను సిద్ధపురుషుడు అనుకున్నాను, కానీ మళ్ళీ ఇప్పుడు నానచంద్రకర్ లాంటి వాళ్ళు బాబా దగ్గర వచ్చి ఆయన దగ్గర జరుగుతుంది చూసినా కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మోసపోయేవాళ్ళు. ఈయన మహాత్ముడేనా, మనం మోసపోయి వచ్చామా అని చాలా కాలం వాళ్ళు ఆ సందిగ్ధంలో కొట్టుకులాడారనమాట. అదే పరిస్థితి ఇతనికి కూడా, చింతోపంత్కి కూడా ఇతను చెప్పిన మాట నిజమేనేమో అనిపించింది. అంటే ఈయన ఆచారం లేని వాళ్ళగా కనపడుతున్నాడు. మరుక్షణంలో ఎప్పుడైతే ఈ చింతోపంత్ మనసులో ఆ మాట అతనికి మనసులో నిజం అనిపించిందో, మరుక్షణమే వాకిట్లో కూర్చున్న స్వామి లేచి, నీ మనసులో వికల్పం కలిగింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. అంటే చూడండి, మనం చేసే ఆలోచన ఎవరికి తెలియట్లేదని మనం అనుకుంటూ ఉన్నాం. మనం చెప్పక్కర్లా, మన ప్రతి ఆలోచన ఆయన గమనిస్తూనే ఉంటారు. ఆయనకి తెలిసిన పుస్తకమే అని ఒక విషయం గుర్తుంచుకుంటే మనం చేసే ఆలోచనలు కూడా మనం సంస్కరించుకోగలుగుతాం. మన లోపల అనుకునేది ఎవరికి తెలుస్తుందిలే అని మనం అనుకున్నాం అనుకోండి, తెలుసుకునేవాడికి మాత్రం తెలుస్తూనే ఉంటుంది. ఎప్పుడు గమనించేవాడు మనలోనే ఉండి మనల్ని, మన ప్రాణశక్తిగా, ఆత్మశక్తిగా, మనలో చైతన్యంగా ఉన్న ఆయనకి ప్రతి ఒక్కటి ఓపెనే అన్నమాట. వెంటనే అన్నారు, నీ మనసులో వికల్పం కలిగింది కనుక నేను వెళ్ళిపోతున్నాను అని బయలుదేరారు. పంత్ తన తప్పును గ్రహించి స్వామిని క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి క్షమించి ఉండిపోయారు. మరికొన్నాళ్ళకి స్వామిని పంత్ మరొకసారి భోజనానికి ఆహ్వానించాడు. చింతోపంత్ ఇంకోసారి కూడా స్వామిని భోజనానికి ఆహ్వానించారట. స్వామి వచ్చారు కానీ ఎంతసేపటికి కంచం ముందు కూర్చోవట్లేదు. వచ్చారు కానీ ఇంటికి వచ్చారు భోజనానికి, కానీ ఆయన కంచం ముందు కూర్చోవట్లేదు. ఆయన తింటే కానీ ఇంట్లో ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. మరి అతిథిని పిలిచారు, అంతటి సిద్ధపురుషుడిని అనుకునే వాళ్ళని పిలిచారు. మరి ఆయన స్వామి వచ్చిన అయినటువంటి అతిథి ఆ స్వామి భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు? అందుకని ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. షోలాపూర్లో కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న చింతోపంత్ కుమారుడు దాజీబా ఆఫీస్కు ఆలస్యం అవుతుందని తొందరపడుతూ ఉన్నాడు. ఈ చింతోపంత్ కొడుకేమో అక్కడ షోలాపూర్లో కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. అతను పొద్దున భోజనం చేసి బయలుదేరాలంటే స్వామి ఇంకా భోజనం చేయలేదు కనుక ఎవరు చేయడానికి లేదు, అలానే ఆగి ఉన్నారు. కానీ అతనికి ఆలస్యం అయిపోతుందని చెప్పి అతను తొందరపడుతూ ఉన్నాడు. చివరికి గత్యంతరం లేక చింతోపంత్ అతనిని ముందు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళమన్నాడు. ఇక తండ్రి కొడుకు గోలబడలేక, సరే ఇక నువ్వు ఆయన ఇంకా చేయట్లేదు కాబట్టి నువ్వే ముందు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపో అన్నారు. కానీ ఈ దాజీబా, ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఏదేమైనప్పటికీ స్వామి కంటే ముందు భోజనం చేయరాదని నిర్ణయించుకున్నాడు. అంటే ఆలస్యం అవుతుంది, కంగారు పడుతున్నాడు, ఇది చేస్తున్నాడు, కానీ వచ్చినటువంటి అతిథైన స్వామి భోజనం చేయకూడదని తను నిర్ణయించుకున్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, నీకు ఆలస్యం అయిపోతుంటే కనుక ఇక తప్పని పరిస్థితుల్లో నువ్వు తినేసి వెళ్ళమని. కానీ ఇతను మాత్రం స్వామి కంటే ముందు భోజనం చేయరాదని నిర్ణయించుకున్నాడు. 11 గంటలకు స్వామి భోజనం చేశారు. తొందరగా దాజీ కూడా భోజనం ముగించి స్వామి దగ్గర సెలవు తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు.
త్వరగా హెడ్ గుమస్తా దగ్గరికి వెళ్ళి తన ఆలస్యానికి దాజీ క్షమాపణ చెప్పుకున్నాడు. అంటే ఇంకా స్వామి 11 గంటలకు భోజనం చేస్తే ఆ తర్వాత ఇతను కూడా హడావిడిగా భోజనం చేసి స్వామి దగ్గర సెలవు తీసుకొని అక్కడ ఆఫీస్కి వెళ్ళాడట. ఆఫీస్కి వెళ్ళడంతో అక్కడ హెడ్ గుమస్తా ఆఫీస్లో ఉండే ఈ కలెక్టర్ ఆఫీస్ ఉండే హెడ్ గుమస్తా దగ్గరికి తను ఆ రోజు ఎందుకు ఆలస్యమైందో దానికి చెప్పి క్షమాపణ చెప్పుకున్నాడు. అంతులేని ఆశ్చర్యంతో హెడ్ గుమస్తా దాజీకి హాజరు పట్టి చూపించాడు. మామూలుగా వెళ్ళినప్పుడు సైన్ చేస్తారు కదా అటెండెన్స్ లాగా, అది చూపిస్తే తాను రాకముందే తన సంతకం హాజరు పట్టిలో ఉండడం చూసి దాజీ అది స్వామి మహిమ అని వెంటనే గుర్తించాడు. అంటే తండ్రి చెప్పినా కానీ స్వామి భోజనం చేయకముందు నేను చేయను అని చెప్పి అతను కూర్చొని లేట్ అయినా కానీ కంగారు పడుతున్నాడు. కానీ ఆయనకి గౌరవించారు కనుక ఇతను ఇక్కడికి వచ్చేసరికి ఇతను రాకముందే ఇతని పేరుతోటి సంతకం చేసేసి ఉంది అక్కడ ఆఫీస్ రిజిస్టర్లో. అది చూసి ఆశ్చర్యపోయేది స్వామి యొక్క లేలే అని అతను గుర్తించాడు. ఈ సంఘటన జరిగింది 1856లో. సరిగ్గా ఇటువంటి సంఘటన షిరిడి సాయిబాబా చరిత్రలను, తాజుద్దీన్ బాబా చరిత్రలను కూడా మనం చూడవచ్చు. కొద్దికాలం ఉద్యోగం నుండి రిటైర్ అయిన చింతో పంత్కు అక్కలకోట సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికింది. అంటే మనం షోలాపూర్లో ఉన్నారని చెప్పుకున్నాం కదా ఈ చింతో పంత్. తర్వాత ఆయన ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత అక్కలకోట సంస్థానంలో అతనికి మంచి ఉద్యోగం దొరికిందంట. ఆయన స్వామిని తనతో అక్కలకోట రమ్మని ప్రార్థించారు. అంటే చూడండి, వాళ్ళకి మహాత్ములు ఒకసారి పరిచయం అయిన తర్వాత వాళ్ళ సన్నిధిని అనుభవించిన తర్వాత మొదలుకోబుద్ధి కాదు. అందుకని ఇతను ఉద్యోగం రిటైర్ అయిపోయాడు. కానీ అతనికి షోలాపూర్లో నుంచి అక్కలకోటలో ఆ సంస్థలో ఉద్యోగం వచ్చేసరికి అతను వెళ్ళేటప్పుడు స్వామిని కూడా అక్కలకోట రమ్మని ప్రార్థించారు. అప్పుడు స్వామి అన్నారట, ఇది వేసవికాలం, వేడి ఎక్కువగా ఉన్నది, వర్షాలు కురిశాక వస్తాను అన్నారు స్వామి. పంతు అక్కడే వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజుల తర్వాత అక్కలకోట రాజు చనిపోయారు. ఆయన తమ్ముడు రాజు అయినారు. పెద్ద వర్షం కురిసింది. అంటే స్వామి చెప్పే ప్రతి మాట ఎంత సంకేతంగా ఉండేదో. ఇది వేసవికాలం, వేడి ఎక్కువగా ఉన్నది, వర్షాలు కురిశాక వస్తానన్నారు. కొంతకాలానికి ఏమైందట, అప్పుడు అక్కలకోట రాజు చనిపోయారు. ఆయన తమ్ముడు రాజు అయ్యాడు. అక్కలకోట సంస్థానానికి పెద్ద వర్షం కురిసింది. ప్రకృతి అంతా పచ్చగా అందంగా ఉంది. సంచారి అయినటువంటి స్వామి అక్కలకోట చేరారు. ఇది మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం, ఈ అక్కలకోటకి వచ్చిన స్వామి కొద్ది కాలంలోనే తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారట. అక్కలకోటకి వచ్చారు స్వామి, కానీ తిరిగి వెళ్ళిపోయారు. చింతో పంత్ 1856లో స్వయంగా వెళ్ళి శ్రీ స్వామిని గుర్రం మీద ఎక్కించుకుని అక్కలకోటకు బయలుదేరాడు. ఆయన మొదటిసారి కూడా స్వామిని ప్రార్థించాడు, స్వామి మీరు అక్కలకోట రావాల్సిందని. ఆయన వస్తానన్నారు, వచ్చారు కానీ మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారట. అందుకని మళ్ళీ చింతో పంత్ ఏం చేశాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి స్వామిని ప్రార్థించి స్వామిని ఒక గుర్రం మీద కూర్చోబెట్టుకొని అక్కలకోటకు బయలుదేరారు. దారిలో కలెక్టర్ వద్ద నుంచి అతనికి అత్యవసరంగా రమ్మని కబురు వచ్చింది. స్వామిని తీసుకొని గుర్రం మీద ఎక్కించుకొని అక్కలకోటకి వస్తూ ఉంటే దారిలో అతనికి ఒక అత్యవసరంగా రమ్మని చెప్పి కలెక్టర్ దగ్గర నుంచి కబురు వచ్చిందట. ఇక గత్యంతరం లేక స్వామిని ఒక చెట్టు క్రింద విడిచి ఆయన సేవకు ఒక పనివాడి నుంచి తను తిరిగి వచ్చే వరకు స్వామిని అక్కడే ఉండమని ప్రార్థించి పంత్ కలెక్టర్ వద్దకు వెళ్ళాడు. ఊరికి అక్కలకోటకు వెళ్తున్నవాడు కాస్త ఈ కలెక్టర్ యొక్క ఎమర్జెంట్ కాల్ వచ్చేసరికి వెంటనే అక్కడ ఒక పనివాడిని పెట్టి గత్యంతరం లేక స్వామిని వచ్చే వరకు ఉండవలసిందని ప్రార్థించి అతను కలెక్టర్ వద్దకు వెళ్ళాడు. సాయంత్రానికి ఆందోళనతో చెట్టు దగ్గరికి వచ్చిన పంతుకు స్వామి కనిపించలేదు. అంటే స్వామి ప్రార్థించాడు, స్వామి వచ్చే వరకు ఉండవలసింది అని చెప్పి ఇక తనకి తప్పనిసరిగా వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అతను మళ్ళీ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి స్వామి అక్కడ కనపడలేదు చెట్టు దగ్గర. అప్పుడు పనివాడు చెప్పాడు, నేను స్వామిని అనేక విధాలా ఉండమని బతిమాలాను, కానీ ఆయన ఉండలేదు. ఆయన చెప్పారట స్వామి, నేనెవరికి బద్ధుడను కాను అంటూ స్వామి కొద్ది అడుగులు ముందుకు వెళ్ళి అంతర్ధానమయ్యారు అన్నారు. ఈయనేమో గొర్రెం ఎక్కించుకొని వచ్చారు కానీ ఆయన వెళ్ళదలుచుకుంటే ఇవన్నీ ఎందుకు, అందుకని ఆయన నా కొద్ది అడుగులు ముందుకు వేసి నేనెవరికి బద్ధుడిని కాను, చింతపండు ఉండమంటే నేను ఉండాల్సిన అవసరమే ఉంది, అందుకని నేను ఎవరికి బద్ధుడును కాను అంటూ స్వామి కొద్ది అడుగులు ముందుకు వెళ్ళి అంతర్ధానమయ్యారు అని. నిరాశతో పంత్ అక్కలకోట చేరాడు. తిరిగి స్వామి దర్శనం తనకు లభిస్తుందో లేదోనని భయపడ్డాడు. అయ్యో అక్కలకోట స్వామి తీసుకొని వద్దాం అనుకున్న తర్వాత బయలుదేరి మళ్ళీ ఆయన దారి మధ్యలో విడిచి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను, స్వామి ఏమో వెళ్ళిపోయారు, మళ్ళీ స్వామి దర్శనం లభిస్తుందో లేదో అని తను ఎంతో భయపడ్డాడు. కానీ అక్కలకోట చేరగానే గ్రామదేవత అయిన ఖండోబాలయానికి వెళ్ళడం చింతో పంత్కి అలవాటు.
ఈ ఖండోబా అంటే మనం షిరిడీలో కూడా అదే చెప్పుకున్నాం, అది శివుని యొక్క మరొక అవతారంగా ఆయన పూజిస్తారనమాట. అట్లా ఈ అక్కలకోట చేరగానే అక్కడ గ్రామ దేవత అయినటువంటి ఖండోబా ఆలయానికి వెళ్ళడం ఈ చింతోపంత్కి అలవాటు. ఆలయంలోకి వెడుతూనే అక్కడ ఆడుకుంటున్న స్వామిని చూసి సంతోషించి తన ఇంటికి రమ్మని వారిని ప్రార్థించాడు. అంతకుముందేమో స్వామి దత్తమందిరంలో ఆడుకుంటూ ఉంటూ చూశారు. ఇక్కడ అక్కలకోటకు వచ్చినప్పుడేమో అక్కడ ఖండోబా ఆలయంలో స్వామి అక్కడ ఆడుకుంటున్న స్వామిని చూసి సంతోషించి, అంటే తన అక్కలకోట చేరేసరికి స్వామి అక్కడికి వచ్చేస్తున్నారనమాట. తన ఇంటికి రమ్మని వారిని ప్రార్థించారు. స్వామి అన్నారు, మా ఇల్లు వేరు అన్నారే కానీ ఆయన మొర ఆలకించలేదు. కొద్ది రోజులు ఖండోబాలయంలో ఉన్న తర్వాత దగ్గరలో ఉన్న రథశాలలో ఏ ఆహారం తీసుకోకుండా స్వామి 3 రోజులు ఉన్నారు. చూడండి గమ్మత్తు, బాబా ప్రకటమైంది కూడా మనకి ఈ ఖండోబాలయం దగ్గరలోనే. అట్లా ఇక్కడ కూడా ఈయన ఖండోబాలయంలో ఈ దగ్గరలో ఉన్నటువంటి రథశాలలో ఏ ఆహారం తీసుకోకుండా స్వామి 3 రోజులు ఉన్నారు. 4వ రోజున తహసీల్దార్గా పనిచేస్తూ ఉన్న అహ్మద్ అలీ ఖాన్ అనే ముస్లిము స్వామిని పిచ్చివాడిని భ్రమించి ఆయన వేధించడానికి ఖాళీ చిలుగోటలో నిప్పివేసి హుక్కా త్రాగండి అని స్వామికి ఇచ్చాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన, అదేంటో ఒక్కొక్కడికి ఒక్కో రకమైన ఆలోచన. ఒకే వస్తువుని చూసినప్పుడు ఒక అందమైన చేపను చూశాడు అనుకోండి నీళ్ళల్లో వెళ్తూ, ఒకడికి అనిపిస్తుంది అబ్బాయి ఎంత అందంగా ఉంది. ఒక ఆర్టిస్ట్ అనుకోండి దీన్ని బొమ్మేస్తే బాగుండు అనుకుంటాడు. అదే ఇంట్లో పెంచుకున్నప్పుడు అబ్బా ఒక ఎక్వేరియంలో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అంటాడు. ఇంకోటి దాన్ని తినాలనుకునేవాడు అబ్బా దీన్ని తింటే ఎంత బాగుంటుంది అనుకుంటాడు. అదే చేప, కానీ రకరకాల ఆలోచనలు అనమాట రకరకాల మనుషులకి. ఈయనకేమో చింతోపంత్ లాంటి వాళ్ళకేమో ఈయన సిద్ధపురుషుడు అనిపించింది. ఈ అహ్మద్ అలీ ఖాన్కి అంటే స్వామి అక్కడ రథశాలలో ఏమి ఆహారం తీసుకోకుండా 3 రోజులు అలానే ఉన్నారట. ఈ ఖండోబాలయంలో నుంచి అక్కడ పక్కనే ఉన్న రథశాలలో ఆయన స్వామి ఉంటే ఏ ఆహారం తీసుకోకుండా స్వామి 3 రోజులు ఉన్నారు. 4వ రోజున ఈ అక్కడ తహసీల్దార్గా పనిచేసినటువంటి అహ్మద్ అలీ ఖాన్ ఈయన చూసి పిచ్చివాడని భ్రమించి, అందులోనూ ఈయన ముస్లిం కదా, స్వామిని చూసి పిచ్చివాడని భ్రమించి ఆయన వేధించడానికి ఖాళీ చిలుంగొట్టంలో నిప్పివేసి హుక్కా త్రాగండి అని స్వామి చేతికిచ్చాడు. అంటే ఆయన పిచ్చివాడలే ఆడుకుందాం అని చెప్పి ఖాళీ చిలుంగొట్టంలో నిప్పివేసి, అంటే పొగాకు అవేం పెట్టకుండా హుక్కా త్రాగండి అని స్వామికి ఇచ్చారట. స్వామి సంతోషంతో దాన్ని అందుకొని పొగ పీల్చడం ప్రారంభించాడు. ఈ అహ్మద్ అలీ ఖాన్ ఉద్దేశం ఏంటి, మనం ఇతన్ని పిచ్చివాడిగా భ్రమించి ఇతను ఆడుకోవాలని చూస్తున్నాడు. స్వామి ఏమైనా సంతోషంగా ఆ ఖాళీ చిలుంగొట్టం తీసుకొని సంతోషంగా దానిలోంచి పొగ పీల్చడం మొదలుపెట్టారట. స్వామి నోట్లోంచి దట్టంగా హుక్కా పొగ రావడం చూసి స్వామి సిద్ధపురుషుని గ్రహించి ఖాన్ అన్ని విషయాలు విచారించారు. ఒక్కసారిగా అతనికి తెలిసిన తప్ప అర్థమైపోయింది, ఈయన పిచ్చివాడు కాదు, ఈయన సిద్ధపురుషుని వెంటనే అర్థమైపోయింది. అంటే ఖాళీగొట్టంలోంచి కూడా స్వామి ఆనందంగా హుక్కా పిలుస్తూ ఉంటే ఆయన నోట్లోంచి ఇంతగా పొగ వచ్చిందంట. అది చూసి ఒక్కసారిగా ఇతను స్వామి సిద్ధపురుషుని గ్రహించి ఖాన్ అన్ని విషయాలు విచారించారు. చోడప్ప అనే బ్రాహ్మణుడి ఇంట్లో స్వామికి భోజనం అహ్మద్ అలీయే ఏర్పాటు చేశాడు. మరి ఈయన ఆయన ముస్లిం కాదు కదా, అందుకని స్వామికి 3 రోజుల నుంచి అంటే ఇక్కడే ఉన్నారు, ఆయనకి భోజనం లేదని చెప్పి 4వ రోజున ఈ అహ్మద్ అలీయే ఆ గ్రామంలో ఉన్నటువంటి చోడప్ప అనే బ్రాహ్మణుడి ఇంట్లో స్వామికి భోజనానికి ఏర్పాటు చేశారట. స్వామి భోజనానికి వెళ్ళేటప్పుడు ఆలీని చోళప్ప ఇంటికి తీసుకువెళ్ళి తనకు వడ్డించిన కంచాన్ని తాకమన్నారు. చూడండి వాళ్ళ మత సామరస్యాన్ని ఎంత అద్భుతంగా వాళ్ళు పాటించి చూపించారంటే. మరి అంతటి స్వామి శ్రీగురుడు ఆయన ఏమన్నాడు, సరే వీళ్ళ ఇంటికి వెళ్తూ తనని కూడా రమ్మని తీసుకువెళ్ళి ఈ ముస్లింని కూడా అహ్మద్ అలీ ఖాన్ని తీసుకువెళ్ళి తనకు వడ్డించినటువంటి కంచాన్ని తాగమన్నారట. కానీ ఆలీకి ధైర్యం చాలలేదు. అంటే వేరే మతస్థుడు, అందులో ఆచారం పాటించే వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణుల ఇంట్లో స్వామికి పెట్టిన దాన్ని ఆయన తాగటం ఎట్లా అని ఆయనకి ధైర్యం చాలలేదు. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి భయం లేదు పళ్ళాన్ని పట్టుకో అన్నారు. అంటే మనం అనుకునే ఆచారాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర పనిచేయవన్నమాట. అంతటి శ్రీగురుడు ఆయన కూడా తర్వాత మత సామరస్యాన్ని ఉన్న పరిస్థితులను బట్టి ఆయన కూడా అవధూతగా ప్రకటమైన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా పాటించారు. అట్లాగా నేను భయం లేదు పళ్ళని పట్టుకో అన్నప్పుడు ఆలీ కంచాన్ని తాకిన తర్వాత కానీ స్వామి భోజనం చేయలేదు. మత సామరస్యం కానీ అస్పృశ్యత నివారణ కానీ స్వామి వంటి వారు చెబితే నాటినట్లు మరెవ్వరు చెప్పినా ప్రజలకు మనస్సుకు పట్టదు. స్వామి హిందువులకు ముస్లింలకు అట్లాగే దర్గాలకు సమాధులకు ఏ భేదాన్ని
ఆయన పాటించలేదు. వీడు ముస్లిమా, హిందువా, ఇది దర్గానా, లేకపోతే సమాధా అనేది ఇటువంటి భేదాన్ని పాటించలేదు. చోళపు ఇంటికి స్వామి వెళ్ళింది 1856 అశ్విని శుద్ధ పంచమి నాడు. అట్లా 1856 నుంచి 79 వరకు స్వామి అక్కలకోటలోనే ఉన్నారు. ఆ రోజుల్లో స్వామి అక్కడికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి ఆముదపు కొమ్మలను తెచ్చి వాటితోనూ తన దుప్పట్లోంచి తీసిన దారపోగులతోనూ ఆడుతూ ఉండేవారు. అంటే వాళ్ళ యొక్క చర్యలు అర్థమయ్యాయి కాదనమాట. స్వామి ఏం చేసేవారట, వీడింట్లో ఉన్నప్పుడు అక్కడ సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి ఆముదపు కొమ్మలను తెచ్చి వాటితోనూ తన దుప్పట్లోంచి తీసిన దారపోగులతోనూ ఆడుతూ ఉండేవారు. దాని భావం ఏమని ఎవరైనా అడిగితే, నేను సైన్యాన్ని తయారు చేస్తున్నాను అనేవారట. అనతి కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ అరికట్టడానికి రాజులు సైన్యాలను సిద్ధం చేయడం, 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగాయి. అప్పుడు కానీ అర్థం కాలేదు ఎవరికి స్వామి మాటల్లోనూ ఆటల్లోనూ ఉన్న భావం. అంటే జరగబోయేది ముందు స్వామి అని చెప్తున్నారు. 1857 సిపాయి రివోల్ట్ అని జరుగుతుంది కదా, దాని గురించి అనమాట. అంటే ఈ రాజులందరూ సైన్యాన్ని తీసుకొని ఈ బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా వాళ్ళు యుద్ధం చేస్తారనమాట. కాకపోతే అది ఫెయిల్ అవుతుంది. అట్లా ఆయన చేసే చర్యలు అలా ఉండే అనమాట. స్వామి ఏం చేస్తున్నారు, ఈ దుప్పట్లోంచి ఏమో ఈ దారపోగులు తీస్తున్నారు, ఈ కొమ్మలు ఇవన్నీ కలిపి కట్టి ఏదో చేస్తున్నారంటే, నేను సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాను అన్నారట. ఒకప్పుడు రాజుగారి కోటలో వేలాడదీయబడి ఉన్న ఒక పెద్ద ఫిరంగి గొట్టాల్లో తన తలదూర్చి ఆడుతూ ఉండేవారు స్వామి. అంటే స్వామికి అక్కడ అక్కలకోట రాజు కూడా స్వామి భక్తులే కనుక ఆయన స్వేచ్ఛగా వెళ్ళేవారు, వచ్చేవారు, ఆయన స్వామిని ఆహ్వానించేవారు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కోటలో వేలాడదీయబడి ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫిరంగి గొట్టాలు, వాటిలో తన తలదూర్చి ఆడుతూ ఉండేవారు స్వామి. ఆ తర్వాత కొద్ది కాలానికి భారత స్వతంత్ర వీరులను అట్లా ఆడుతూ ఉండేవారు స్వామి. అంటే ఎందుకు చెప్తున్నారంటే దానికి ఆ తర్వాత కొద్ది కాలానికి భారత స్వతంత్ర వీరులను అనేక మందిని తెల్లవారు ఆ విధంగానే హత్య చేశారన్న విషయం చరిత్రకు తెలిసిందే. అంటే ఆ ఫిరంగి గొట్టాల్లో వాళ్ళ తలలు దూర్చి అలా వాళ్ళని హత్య చేశారనమాట. అది స్వామి ముందే తెలుసు జరగబోతుందని. మళ్ళీ వచ్చేవారం కంటిన్యూ చేద్దాం స్వామి చరిత్ర. శ్రీ సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. ఇప్పుడు కొంచెంసేపు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన హేరంబా గజానన గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన
పార్వతీ తనయా కృపాననా పార్వతీ తనయా కృపాననా పార్వతీ తనయా కృపాననా పార్వతీ తనయా కృపాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా సిద్ధి వినాయక గజాననా సిద్ధి వినాయక గజాననా సిద్ధి వినాయక గజాననా సిద్ధి వినాయక గజాననా పార్వతీ తనయా కృపాననా పార్వతీ తనయా కృపాననా పార్వతీ తనయా కృపాననా పార్వతీ తనయా కృపాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా శ్రీ గణనాథ గజాననా శ్రీ గణనాథ గజాననా శ్రీ గణనాథ గజాననా శ్రీ గణనాథ గజాననా మానస భజరే గురు చరణం 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 దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై 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 సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై గురు మహారాజ్ గురు 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 జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై మానస భజరే గురు చరణం 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 దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర
तरणं गुरु महाराज गुरु जय जय 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 भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय गुरुदेव दत्ता साई राम जय साई राम 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 साई राम जय 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 साई राम जय साई राम प्रेम स्वरूपा साई राम करुणा सागर 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 साई राम आपद बांधव साई राम अनाथ रक्षक 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 साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित 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 साई राम साधु स्वरूपा साई राम सकल देवता 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 साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्मस्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरिडीवासा साई राम द्वारक निलया साई राम शिरिडीवासा साई राम द्वारक निलया साई राम
షిరిడీవాసా సాయిరాం ద్వారక నిలయా సాయిరాం షిరిడీవాసా సాయిరాం ద్వారక నిలయా సాయిరాం గురుదేవ దత్త సాయిరాం ముక్తి ప్రదాత 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 సాయిరాం గురుదేవ దత్త సాయిరాం సాయిరాం జయ 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 సాయిరాం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं आत्रिसुतानसूयनन्दना आत्रिसुतानसूयनन्दना योगिराज गुरु तव शरणं योगिराज गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं घोरखगर्वविनाशकदत्ता घोरखगर्वविनाशकदत्ता अवधूतनिरञ्जना तव शरणम् अवधूतनिरञ्जना तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं कार्तवीर्या भुक्तिमुक्तिप्रदा कार्तवीर्या भुक्तिमुक्तिप्रदा पिङ्गळपूजिता तव शरणं पिङ्गळपूजिता तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्रीपादा श्रीवल्लभयतिवरा श्रीपादा श्रीवल्लभयतिवरा नृसिंह सरस्वती तव शरणं नृसिंह सरस्वती तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण भैरव माणिक्य प्रभु रंगतार गुरु तव शरणं रंगतार गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अकल्कोट गुरु तव शरणं अकल्कोट गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं हीनदीनतारक पुरुषोत्तमा हीनदीनतारक पुरुषोत्तमा वासुदेव गुरु तव शरणं वासुदेव गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं पूर्णपरात्परा सगुणगुणेश्वरा पूर्णपरात्परा सगुणगुणेश्वरा साईनाथ गुरु तव शरणं साईनाथ गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव
శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిరా కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చొని ఆ తర్వాత బాబాకి హారతి చేద్దాం.